వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. బిగ్ డిబేట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనం దేశంలోనే ఒక ఉద్యమం జరుగుతుంది. ఏ రాష్ట్రాలకు సంబంధించిన ఆ రాష్ట్ర భాష ఏంది, మాతృభాష ఏంది, ఆ మాతృభాషకు మనం ఇచ్చే గౌరవం ఏంటి, మనం ఇచ్చే విలువలేంటి. ఒకప్పుడు దేశ భాషలందు తెలుగు లెస్స ఒక కవి కృష్ణదేవరాయలు గారు చెప్పారు. కానీ అదే ఈరోజు దేశ భాషలందు తెలుగు లెస్ అయిపోయింది. మనం మన మాతృభాషలను విడిచిపెట్టి వేరే వేరే భాషలకు సంబంధించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఇంగ్లీష్ లేకపోతే మన దేశ భాష అయినట్టు అధికార భాష అయినటువంటి హిందీగా చెప్పుకుంటుంది, దాన్నిగా ప్రయారిటీగా చేసుకోబోతున్నాం. ప్రతి విషయంలోనూ మనం వేరే వాళ్ళను అనుసరించడానికే ప్రయత్నం చేస్తున్నాం. కానీ మన మాతృభాషను మనం ఎట్లా కాపాడుకోవాలి, ఏ విధంగా దాన్ని రక్షించుకోవాలి, మాతృభాష మనకు ఎంత మేలు చేసింది, మనము దానికి మాతృభాషకు ఏం చేస్తున్నామనే విషయంపై ఎవరు కూడా స్పందించట్లేదు. కేవలం ఇంగ్లీష్ మాత్రమే వస్తే చాలు, వేరే ఇతర భాషలు వస్తే చాలు, ఫ్రెంచ్ కానీ వస్తే చాలు, జర్మన్ వస్తే చాలు, ఇలా అని మనం వేరే దేశాలకు సంబంధించిన భాషల మీద ఆసక్తి చూపినట్టుగా మన మాతృభాషపై చూస్తలేం. అదే విషయంపై సంస్కృతాన్ని కూడా తీసుకొచ్చి మనకు సంబంధించిన సెకండ్ లాంగ్వేజ్గా పెట్టడానికే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు ఇప్పుడు తర్వాత తెలిసింది. వెంకయ్య నాయుడు నిన్న ఒకసారి మాట్లాడుతూ ఏ భాషలన్నా స్వీకరించండి, ఏ భాషలన్నా మీరు విద్యాబోధన చేయండి, కానీ తమ మాతృభాషలను మాత్రం వీడకండి. మాతృభాష ఒక వ్యవస్థను కూల్చాలంటే వాళ్ళ భాషను కూల్చేయండి, వాళ్ళను భాషను తగ్గించండి, ఆటోమేటిక్గా వ్యవస్థ మొత్తం కూలిపోతుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఎవరినైనా మనం అణిచివేయాలంటే ఆ వ్యక్తికి సంబంధించిన ఏదైతే భాష ఉన్నదో ఆ భాషను మనం ఆటోమేటిక్గా వంచి వేస్తే ఆ వ్యక్తికి సంబంధించిన, ఆ సమాజానికి సంబంధించిన, ఆ సంస్థకు సంబంధించిన మొత్తం కంప్లీట్గా కొలాప్స్ అయిపోద్ది. మనం చూస్తున్నాం. అంతెందుకు మనమే మీడియాలోనే ఉన్నాం. చాలామంది తెలుగు మీడియా, తెలుగు ఛానల్స్ రన్ చేస్తున్నారు. కానీ ఎంతవరకు మనం తెలుగును ఉపయోగించుకుంటున్నాం, తెలుగు ఎంతవరకు మనకు వస్తుంది, తెలుగులో ఎంతవరకు మనం ఆ ఛానల్స్ రన్ చేయగలుగుతున్నాం అని చూసినప్పుడైతే అందులో కూడా మనం చాలా ఎంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నామో మనం చూసుకోవచ్చు. అయితే ఇదే విషయంపై ఈరోజు మాట్లాడడానికి మార్కులే ముద్దు, మాతృభాష వద్దు అంటున్న ఈ వైనంపై ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రత్యేకంగా ఫోర్ సైడ్స్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి మా సుధాకర్ శర్మ గారు ఈరోజు జూమ్ లైన్లో రెడీ ఉన్నారు మాట్లాడడానికి. వెల్కమ్ టు ద ఫోర్ సైడ్స్ టీవీ అండి. నమస్తే జమేల్జీ. అలాగే ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గారు కూడా లెక్చరర్స్ ఫోమ్స్ వ్యవస్థాపకులు, అతను కూడా మనతోటి జాయిన్ అయిన లైన్లో. అలాగే లక్ష్మారెడ్డి గారు ప్రముఖ విద్యావేత్త మనతో లైన్లో ఉన్నారు జూమ్ లైన్లో. అలాగే ప్రముఖ విశ్లేషకులైనటువంటి బండారు రామ్మోహన్ గారు కూడా ఈరోజు మనతోని మాట్లాడడానికి, విశ్లేషించడానికి ఈ విషయంపై మనతో రెడీగా ఉన్నారు. అంటే ఫస్ట్ మనం కత్తి వెంకటస్వామి గారి దగ్గరికి ఈరోజు వెళ్దాం. ఎందుకంటే అతను వేరే ఒక చోట ఉన్నారు కాబట్టి వారు ఆటోమేటిక్ మనం వస్తున్నారు హైదరాబాద్కు. వచ్చే సమయంలోనే ఫోర్ సైడ్స్ టీవీ ఎప్పుడైతే ప్రత్యేకంగా అతను ఆహ్వానించిందో ఆహ్వానం మేరకు తను ఆ సమయం కేటాయించారు కాబట్టి ఫస్ట్ మనం ఒకసారి కత్తి వెంకటస్వామి గారి దగ్గర వెళ్దాం. సార్, ఈరోజు చెప్పండి సార్, వెంకయ్య నాయుడు గారు ఏదో చెప్పారో ఇది చాలా ఖచ్చితమైన విషయం. మాతృభాషను మర్చిపోయాం, వేరే భాషలను అవలంబించుకుంటున్నాం. ఈ విషయంపై మీ స్పందన ఏంటండి? అందరికీ నమస్కారం. ఎస్ సార్. పెద్దలందరికీ నమస్కారం. లక్ష్మారెడ్డి గారికి, రామ్మోహన్ రావు గారికి, జమ్మల్ గారికి, సార్ అందరికీ కూడా నమస్కారము. అదే సార్, ఒక్కసారి బహుశా లక్ష్మారెడ్డి గారి దగ్గర మనకు బ్యాక్ నుంచి వెళ్ళి ఏదో వాయిస్ వస్తున్నది. ప్లీజ్ మ్యూట్ యువర్ ఫోన్ సార్. లక్ష్మారెడ్డి గారు నేను క్షమించాలి, కొంచెం నేను వేరే కార్యక్రమాల దృష్ట్యా నేను తొందరగా మాట్లాడడానికి అవకాశం ఇవ్వను.
2-3 అంశాలు దట్ సొల్యూషన్ కూడా నేను చెప్పి నేను ఐ టేక్ ద పర్మిషన్. ఈ విషయంలో నేను ఇంటర్మీడియట్ విద్య, స్కూల్ విద్యలో నేను టీచర్ నుంచి మొదలుకొని ప్రొఫెసర్ వరకు నేను కొనసాగిన వాడిని కాబట్టి ఈ విద్యా వ్యవస్థ ఒక పద్ధతి ప్రకారం వ్యూహాత్మకంగానే తెలుగును చంపుతూ వచ్చిందనేది నా ఉద్దేశం. ఇవాళ కూడా అదే జరుగుతుంది. అన్ని ప్రభుత్వాలు కూడా పార్టీలకు అతీతంగా ఇంగ్లీష్ మీడియం వెనుక పరిగెత్తుతూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని అంటే నాకు సంబంధించిన అనేక మంది అలా స్కూల్స్లో పనిచేస్తున్నారు. నా బంధువులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, టీచర్లు ఉన్నారు. అక్షరం ముక్క ఏబిసిడి జెడ్ వరకు రాని వాళ్ళందరూ కూడా ఇలా సక్సెస్ స్కూల్స్ పేరుతోటి ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. బట్ 10th క్లాస్ అప్పుడు ఎలక్షన్ ఎగ్జామ్స్ జరిగినాయి మొన్న. అసలు చిట్టీలు అందించలేదని టీచర్లను సస్పెండ్ చేసినటువంటి ఉదంతాలు నేను ఎగ్జాంపుల్ చేయగలను. అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి రిజల్ట్ ఎక్కువ రావాలి కాబట్టి ఆ సక్సెస్ అని చూపించడం కోసం డిఓలు దగ్గర ఉంది, డిఈఓలు మాకేమైతే అనవసరం, మీ రిజల్ట్ తేవాలా అంటే వీళ్ళే స్వయంగా టీచర్లే దగ్గరుండి ఇంగ్లీష్ మీడియం పిల్లలకు కావచ్చు, తెలుగు మీడియం పిల్లలు కావచ్చు చిట్టీలు అందించేటువంటి దౌర్భాగ్య స్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇక ఇంటర్మీడియట్ విషయానికి వచ్చినట్టయితే సెకండ్ లాంగ్వేజ్ అనే ఆప్షన్. ఈ ఆప్షన్లో స్టూడెంట్ యొక్క అభిరుచి మీద మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తెలుగు బిడ్డ వాడు తెలుగే సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ఐఐటీలు, నీట్లు పేరుతోటి ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థకు దాసోహనం అనేటువంటి విద్యా వ్యవస్థ మొత్తాన్ని కూడా హై పర్సెంటేజ్ పేరుతోటి మొత్తము కార్పొరేట్ వ్యవస్థ చేతిలో విద్యా వ్యవస్థను పెట్టేసి ఇంటర్మీడియట్ చేతులు దులుపుకొని కేవలం సాంస్కృత్ అటొక అరబిక్ పార్సీ ఇట్లాంటి వాటి భాషల్లో కూడా వాళ్ళకి ఎక్కువ మార్కులు అరబిక్లో వస్తాయి కాబట్టి అరబిక్ నేర్చుకోవాలి. ఉర్దూ రాయడు వాడు, ఉర్దూ స్టూడెంట్ ఉర్దూ రాయడు, అరబిక్ రాస్తాడు. మీరు చూడండి. అట్లాగే తెలుగు స్టూడెంట్ తెలుగు రాయడు, వాడు సంస్కృతం రాస్తాడు. వాడు ఏమన్నా రాయని. కానీ సంస్కృతం నాకు సంబంధించిన నా మిత్రుడు నా మీద బాగా ఒత్తిడి చేసింది తెలంగాణ లెక్చరర్ పక్షాన ఏంటి ఈ సంస్కృతానికి మాకు రిక్రూట్మెంట్ విషయంలో కానీ చాలా విషయాలు నన్ను ఒత్తిడి చేసింది. కానీ చెప్పిన తెలుగును బలిపెట్టి నేను సంస్కృతాన్ని గౌరవిస్తా, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ మై ఓన్ లాంగ్వేజ్. ఇది నా స్టాండర్డ్. అందుకని సంస్కృత లెక్చరర్లు చాలా మంది నా మీద కొద్దిగా అసంతృప్తి కూడా ఉంటుంది మా లెక్చరర్ల ఫోరం సంబంధించి. ఈవెన్ దెన్ ఐ హెల్ప్ ఏ లాట్ విత్ ది సంస్కృత్ లెక్చరర్స్ టు ఇన్ ద కార్పొరేట్ వర్క్స్లో అంతటా చేసిన. కానీ తెలుగు ప్రభుత్వాలే తెలుగును బొందబెట్టి సంస్కృతం పేరుతోటి సెకండ్ లాంగ్వేజ్ పెట్టడం అనేటువంటిది దౌర్భాగ్యమైనటువంటి స్థితి. ఇది మాకే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అసలు మీకు ఈ ఐసిఐసి సిబిఎస్ఈ స్కూల్స్లో తెలుగే లేదు, మీకు సెకండ్ లాంగ్వేజ్ పెట్టుకోవడానికి అది కూడా తీసేసినటువంటి వాడికి ఆప్షన్ ఇచ్చేసింది. అంటే థర్డ్ అంటే స్పెషల్ ఇంగ్లీష్ పేరుతోటి ఇవన్నీ ఆప్షన్ ఇస్తారు. సో ఇవన్నీ కూడా మనమే ప్రభుత్వంగా విద్యార్థులకు పేరెంట్స్కు ఒక ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఈ క్రేజీ దునియాలో అంటే ఇంగ్లీష్ లేని బతకలేమనేటువంటి ఒక క్రేజీ దునియాలో కదా. అంటే ఇది ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా లేకపోతే అవగాహన రాహిత్యంతో లేదంటే తెలుగు అంటే ప్రేమ లేకనా, మాతృభాష మీద ఉన్నటువంటి గౌరవం అవగాహన లేకనో ఇవన్నీ చేస్తూ వచ్చింది కాబట్టి ఇప్పటికి దౌర్భాగ్య స్థితి వచ్చింది. నేను సొల్యూషన్ ఇస్తున్నా సార్. ఒకవేళ మార్కులు పర్సెంటేజ్ బేస్లా ఎంసెట్ వీటిని తీసుకుంటే నేను ఒక సొల్యూషన్ ఇస్తున్నాను. సొల్యూషన్ గా ముందు ఒక చిన్న విన్నపం అండి. ఏంటంటే యాజ్ ఏ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా మీరు వ్యవహరిస్తున్నారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు సంస్కృతాన్ని ద్వితీయ భాషగా ఇంత దాంట్లో చేర్చాలనే ఒక యోచనలో ఉన్నట్టుగా తెలిసింది. నేను వ్యక్తిగతంగా అయితే అఫ్ కోర్స్ అది మీరు కరెక్టే. కానీ ఒక విషయం నేను అంటున్నట్టే యాజ్ ఏ స్పోక్స్ పర్సన్ ఆఫ్ కాంగ్రెస్ ఆల్సో తెలంగాణ ప్రభుత్వం యొక్క యోచనలో ఉన్నట్టుగా మనకు తెలిసి వచ్చింది. అది ఎంతవరకు వాస్తవమో అది కూడా చెప్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అంతే. ఓకే, క్యారీ ఆన్ సార్. నేనేమంటున్నా, ఒకవేళ ప్రభుత్వం కనుక ఓన్లీ సాంస్క్రిట్ అంటే డెఫినెట్ గా నేను కూడా ఆన్ ద పర్సన్ టు అపోజ్ దిస్ డిసిషన్. నేను ఇంకా ఇన్సిస్ట్ చేస్తున్నది అంటే తెలుగుని పెట్టండి. తెలుగు
లెక్చరర్స్ అందరు కూడా బజార్న పడ్డారు. ఇవాళ తెలుగు సెకండ్ లాంగ్వేజ్ లేక పండితులందరూ కూడా బజార్న పడ్డారు. కాబట్టి తెలుగు మాతృభాషను నిలుపుకోవడం కోసము తెలుగునే కంపల్సరీ చేయాలి, సంస్కృతం కాదు. సంస్కృతిని కంపల్సరీ పెట్టగానే తెలుగును కంపల్సరీ చేయండి, సంస్కృతిని ఆప్షనల్ పెట్టండి. సంస్కృత ఆప్షనల్ పెట్టండి. ఇంకోటి లాంగ్వేజ్ మార్కులు ఆల్ ఇండియా ఎగ్జామ్స్ కు కలపకండి. ఓన్లీ చాలా యూనివర్సిటీస్లలో ఓన్లీ దే టేక్ ఈవెన్ ఫారెన్ యూనివర్సిటీస్ ఆల్సో దే వోంట్ కన్సిడర్ ద లాంగ్వేజెస్. ఓన్లీ ఇంగ్లీష్ వాళ్ళకి ఏదో ఐఎల్స్ అవి ఇవి తీసుకుంటారు. మిగతా వాటికి వాడు ఇది ఆప్షనల్సే తీసుకుంటారు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బాటనీ, జువాలజీ. సో వాటిని పెట్టుకొని మనం మనకున్నటువంటి ఇది హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి నామ్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఆల్ ఇండియా లెవెల్లో. లాంగ్వేజ్ను నేనేమంటున్నానంటే తెలుగును కంపల్సరీ చేయడం కరెక్ట్ అంటున్నా సార్. నేను మా ప్రభుత్వానికి డెఫినెట్గా నేను సలహా ఇస్తా, నేను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే సార్, మీరు ఇంకా కొంచెం ఉంటారని మా స్క్రీన్ మీదనే ఉంటారని ఆశిస్తూ ఇప్పుడు మనం ఒకసారి సుధాకర్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం. సుధాకర్ శర్మ గారు, ఇప్పుడు మనం ఒకవేళ కనుక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ యోచనలో ఉంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా నేను అపోజ్ చేస్తానని మనకు ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన మన రిప్రజెంట్ కూడా చేస్తానని చెప్పారు. ఈ విషయంపై మీరు ఎలా అంటారు, మీ విశ్లేషణ ఏంటండి? థ్యాంక్ యూ జమీల్జీ. ముందుగా అందరికీ నమస్కారాలు. ఇప్పుడే మన ప్రొఫెసర్ గారు చెప్పినటువంటి వాణి ఏదైతే ఉందో అది నిజంగా సత్యం. భాష అనేది మనిషికి భగవంతుడిచ్చినటువంటి ఒక అపూర్వమైన వరం. అటువంటి భాషను ఒక శాస్త్రీయ దృక్పథంతో మనం ఒక సాధనంగా మనం మలుచుకొని ఒక భాషగా దాన్ని మనం లిఖితపూర్వకంగా కానీ సంభాషణకు కానీ ఈ శబ్దాలన్నింటినీ అలా మలుచుకొని భాషల్ని సృష్టించుకుంటూ ఉన్నాం. అయితే మాతృభాషకు ఒక ప్రత్యేకత ఉందండి. ఇప్పుడు ప్రపంచంలో అనేక భాషలు ఉన్నాయి, వేలాది భాషలు ఉన్నా కూడా ప్రతి వ్యక్తికి కూడా మాతృభాష యొక్క శబ్దము చాలా ముఖ్యం. ఎలా అంటే పుట్టిన శిశువుకు తాను మొట్టమొదట వినేటువంటి శబ్దం ఏదైతే ఉందో అది ఒక పర్మనెంట్గా రిజిస్టర్ అవుతుంది. ఇట్స్ హ్యావింగ్ సైంటిఫిక్ ఎవిడెన్స్. మరి అలా రిజిస్టర్ అయినటువంటి ఆ శబ్దము మాతృభాష అని అంటాం. అయితే తాను ఆ తర్వాత ఎన్ని భాషలు, భారతీయ భాషలు కానివ్వండి, పరదేశీ భాషలు కానివ్వండి, ప్రపంచంలో ఉన్నటువంటి ఇప్పుడు ఆఫ్రికన్ లాంగ్వేజ్ అయిన స్వహీలీతో సహా ఏ భాష నేర్చుకున్నా లోపల ఒక ఆటోమేటిక్ మెకానిజం ఉంటుంది. అది మన భాష ద్వారానే ఏదైనా విషయాన్ని గ్రహిస్తుంది. ఇది ఎలా అంటే ఇప్పుడు కంప్యూటర్లో కూడా మనం చూసాము, మిషన్ లాంగ్వేజ్ అని ఉంటుంది, ఆ తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని ఉంటాయి. ఇప్పుడు సొఫిస్టికేటెడ్గా జావా, పైథాన్ ఇటువంటి లాంగ్వేజెస్ వచ్చినటువంటి నేపథ్యంలో మనం ఏ లాంగ్వేజ్లో ప్రోగ్రామింగ్ చేసినా, స్టాప్, ప్రొసీడ్, ట్రాన్స్ఫర్, ఏది మనం కోడ్స్ ఇచ్చినా, కమాండ్స్ ఇచ్చినా కూడా మిషన్ దాన్ని మిషన్ లాంగ్వేజ్లో తీసుకుంటుంది. 0101 సీక్వెన్స్లోనే అది తీసుకొని ఆ బైనరీ సీక్వెన్స్లో అది తీసుకొని కన్వర్ట్ చేసుకొని మళ్ళీ అది చాలా సెకండ్లో, చాలా తక్కువ సమయంలో రియాక్ట్ అవుతుంది. కాబట్టి డైరెక్ట్గా మన లాంగ్వేజెస్నే అది యాక్సెప్ట్ చేసినట్టు మనకు అనిపిస్తుంది, కానీ అది మాత్రం మిషన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకొని చేస్తుంది. అలా మనం ఏ భాష ప్రపంచంలో నేర్చుకున్నా కూడా మన మాతృభాష మాతృ శబ్దంలోకే అది కన్వర్ట్ అయ్యి మళ్ళీ దాని స్పందన కూడా ఇస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే మాతృభాష నేర్చుకోవడం, మాతృభాషను బ్రతికించడం చాలా ముఖ్యం. అది కాకుండా ప్రతి వ్యక్తికి కూడా ఒక విశిష్టమైన విలక్షణమైనటువంటి ఆంతరంగిక శక్తి అనేది ఒకటి ఉంటుంది ప్రతి మనిషికి కూడా. మరి దాన్ని వెలికి తీయాలి అంటే, దాన్ని వ్యక్తీకరించాలి అంటే దానికి తప్పక మన మాతృభాష చాలా ముఖ్యం. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆ సృజనాత్మక శక్తిని మనం ఆవిష్కరించాలి అంటే దానికి మాతృభాష ముఖ్యం. దీన్ని గుర్తించినటువంటి జర్మన్ యూనివర్సిటీస్, అలాగే మాస్కోలో కూడా మనం చూసినట్టయితే ఏ కోర్సు తీసుకోవాలి అన్నా కూడా మనకు అక్కడ మాస్కోలో రష్యన్ అనేది కంపల్సరీగా మనకు 2.5 months ఒక ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. అది అయిన తర్వాత ఇప్పుడు మేనేజ్మెంట్ అయినా కూడా అలాగే చేశారు. 2.5 months రష్యన్ మాడ్యులేషన్ కోర్స్ అని పెట్టి అది అయిన తర్వాత దాంట్లో చేశారు. అలా చేయటం వల్ల మనం ఇప్పుడు మామూలుగా చూస్తే మాస్కోలో ఫిజిక్స్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఎంత అద్భుతంగా ఉంటాయంటే అక్కడ ఒరిజినల్ రీసెర్చ్ ఎందుకు జరుగుతుంది అంటే మాతృభాషలోనే వాళ్ళ కాన్సెప్ట్స్ అన్నీ ఇస్తారు. కాబట్టి ఏదైతే ఆ శబ్దం చిన్నప్పుడే గ్రహించాడో దాంట్లో డైరెక్ట్గా ఇవ్వటం వల్ల ఆయన లోపల ఉన్నటువంటి శక్తుల్ని ఆయన సంఘటితపరిచి ఇంటగ్రేట్ చేసి తన శక్తిని కూడా దానికి జోడించి అద్భుతాలని ఆవిష్కరించేటువంటి ఒక దివ్యమైన అవకాశం ఉంది అక్కడ.
దానికి మనం ఇప్పుడు దురదృష్టవశాత్తు దూరం అవుతున్నాం. ఎందుకంటే ఇక్కడ విద్యా విధానంలోనే అభ్యుదయం, ప్రగతి ఇటువంటి అంటే ప్రపంచంలో మనం ఏదో సాధించాలి అనేటువంటి ఒక దృక్పథంతో మనం ప్రపంచానికి ఏ భాష అయితే సౌలభ్యం ఉంటుందో ఆ భాషను తీసుకున్నాం ప్రాతిపదికగా. ఈరోజు మనం చూస్తే యునైటెడ్ నేషన్స్లోనే ఇంగ్లీష్కు భవిష్యత్తులో ఇంగ్లీష్ను స్పానిష్ అనేటువంటి భాష ఓవర్టేక్ చేసేటువంటి అవకాశం ఉంది అని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే స్పానిష్ అనేది ఇప్పుడు చూసినట్టయితే ప్రపంచంలో చాలా దేశాల్లో దాని యాక్సెప్టెన్స్ ఉంది, అఫీషియల్ లాంగ్వేజ్గా కూడా ఉంది. ఫ్రెంచ్, స్పానిష్ అండ్ ఇంగ్లీష్లో స్పానిష్ అనేది ఇప్పుడు నిజంగా ఇంగ్లీష్కి చాలా గట్టి పోటీ ఇస్తోంది. కాబట్టి ఆశ్చర్యపోనక్కర్లేదు, ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఒక 20 yearsలోనే మన పిల్లలందరూ కూడా స్పానిష్ నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. ఎందువల్ల అంటే అది అప్పుడు వరల్డ్లో ఉన్నటువంటి మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ అవుతుంది. కాబట్టి ఇలా లాంగ్వేజెస్ మారచ్చు, ట్రెండ్ మారచ్చు, కానీ మారనిది ఎప్పుడూ మనతోనే ఉండేది మాత్రం మన మాతృభాషే. కాబట్టి అటువంటి మాతృభాషను గౌరవించాలి, దాన్ని కొనసాగించాలి అనేటువంటి అభిప్రాయంతో ఉన్నాను. అలాగే పెద్దలందరూ కూడా వచ్చారు కాబట్టి వారి యొక్క అభిప్రాయాలను కూడా స్వీకరిస్తూ మనం ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి ప్రముఖ విద్యావేత్త అయినటువంటి లక్ష్మారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. లక్ష్మారెడ్డి గారు, ఎప్పుడైతే మనం మాతృభాష విషయంలో వస్తామో మన మాతృభాష మాత్రం తెలుగు ద్వారా ఖచ్చితం. కాకపోతే ఏంటంటే ఈరోజు ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో, ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో, వారే ఆ మాతృభాష వెనకాల వారికి సంబంధించిన ఎవరైతే తనకు సంబంధించిన కూతుర్లే కానివ్వండి, కొడుకులే కానివ్వండి, ఎప్పుడైతే చేర్పిస్తున్నారో వాళ్ళు కూడా చూస్తున్నారు. అది సెంట్రల్ సిలబస్ కానివ్వండి, స్టేట్ సిలబస్ కానివ్వండి, లేకుంటే మన తెలుగు మీడియాలే కానివ్వండి, అందులో కూడా ప్రస్తుతం ఏదైతే ఉన్నా మనం చూస్తున్నామో వారు కూడా ఇంగ్లీష్ ప్రాధాన్యత ఇస్తున్నారా, తన కొడుకు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడా లేదా. ఎందుకు ఇంకొక విషయం ఏంటంటే కొన్ని విద్యాసంస్థలు ఒకవేళ కనుక ఇంగ్లీష్ తప్ప వేరే భాషలో మాట్లాడినట్టయితే వారిని పనిష్మెంట్స్ కూడా ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే వచ్చిందో వెంకయ్యనాయుడు గారు ఏదైతే చెప్పారో మాతృభాషనే ముద్దు, మన మార్కుల మీద వెనకూడదు అనేది చెప్పారు. దీని విషయంపై యాజ్ ఏ ప్రముఖ విద్యావేత్తగా మీరేమంటారండి, మీరు ఎలా విశ్లేషిస్తారండి? మీ ఫోన్ను అన్మ్యూట్ చేయండి సార్. ఇప్పుడు అందరికీ నమస్కారం. యా సార్. నేను ఎన్ఐటీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను. యా. నేను జన విజ్ఞాన వేదికలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా ప్రస్తుతం. అట్లాగే తెలంగాణ అకాడమీ సైన్సెస్ కూడా వరంగల్ జోన్ కోఆర్డినేటర్గా పనిచేస్తూ మేము రకరకాల కార్యక్రమాలను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో చేస్తూ ఉంటాం. మా ఆలోచన విధానం కూడా ఏంటంటే మాతృభాషలోనే విద్య, పర్టికులర్గా స్కూల్ ఎడ్యుకేషన్ కంపల్సరీ మాతృభాషలోనే జరగాలని మేమందరం కోరుకునేది. పిల్లలు మాతృభాషలోనే 10th క్లాస్ వరకు కనుక చదువుకోగలిగితే సబ్జెక్టుపై చాలా పట్టు సాధిస్తారు. సబ్జెక్టుపై పట్టు సాధించిన పిల్లలే ఉన్నత స్థానంలోకి చేరుకుంటారు. కానీ కేవలం ఇంగ్లీషులో మాట్లాడినంత మాత్రాన వాళ్ళు ఆ పై స్థాయికి చేరలేరు. సో సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. లాంగ్వేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. లాంగ్వేజ్ని మనం నేర్చుకోవాలి. తెలుగు భాషను చదువుకుంటే ఇంగ్లీష్ నేర్చుకోలేమని కాదు. అసలు పిల్లలు భాష ఎలా నేర్చుకుంటారు అనేది ఇంటి నుండే స్టార్ట్ అవుతుంది. ఇంట్లో తల్లిదండ్రులు ఏ భాషలో మాట్లాడతారో ఆ భాష ఖచ్చితంగా వాళ్ళకి వచ్చేస్తుంది. అలాగే వాళ్ళు బయటికి వెళ్ళి ఆడుకున్నప్పుడు అక్కడ ఫ్రెండ్స్ అంతా ఏ లాంగ్వేజ్ మాట్లాడుకుంటుంటారో అక్కడ ఖచ్చితంగా ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. పక్కన తమిళ పిల్లలు ఉన్నారనుకోండి, తమిళ్ కూడా వస్తుంటుంది వీళ్ళకు. కన్నడ పిల్లలు ఉన్నారనుకోండి, కన్నడ పిల్లలు కూడా వస్తుంటుంది. అంటే లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది అక్కడ పరిసరాలను బట్టి ఉంటుందే తప్ప మనం లాంగ్వేజ్నే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని మనం ఇంగ్లీష్ మీడియంలో చదవాలనేది అనుకోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు ప్రభుత్వాలు కూడా మొత్తం తెలుగు మీడియం స్కూళ్ళన్నింటినీ ఆల్మోస్ట్ క్లోజ్ చేసి ఇంగ్లీష్ మీడియంకి కన్వర్ట్ చేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా చూస్తే మేము 8th, 9th, 10th పిల్లలకు మా జన విజ్ఞాన వేదిక ప్రతి సంవత్సరం కూడా చెక్ముఖి సైన్స్ టాలెంట్ టెస్టులని కండక్ట్ చేస్తాం. తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో మొత్తం రాష్ట్రం అంతా. అయితే తెలంగాణ రాష్ట్రంలో 8th, 9th, 10th పిల్లలు దాదాపు 8 లక్షల మంది పిల్లలను మేము ఇంగ్లీష్ మీడియంలో పెట్టగలుగుతున్నాం. తెలుగు మీడియంకి వచ్చే కొద్దీ 1 లక్ష పేపర్లు ప్రింట్ చేసినా అందులో 50,000 కూడా ఖర్చు పడడం లేదు.
అంటే దాన్ని బట్టి ఏం తెలుస్తుందంటే చాలా ప్రభుత్వ నేను హన్మకొండలో ఉంటాను. హన్మకొండ జిల్లాలలో ఒక్క గవర్నమెంట్ స్కూల్లో కూడా తెలుగు మీడియం లేదండి. 10th క్లాస్కు నాట్ ఈవెన్ 1 స్కూల్. ప్రైవేట్ కాదు నేను చెప్పేది, ఇంగ్లీష్ గవర్నమెంట్లో కూడా. అంటే అన్ని స్కూల్స్ కూడా ఆటోమేటిక్గా ఇంగ్లీష్ మీడియంకే కన్వర్ట్ అయినాయి. మేము చాలా స్కూళ్ళకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంటున్నాం. సో ఇది మరి తెలుగు మీడియం పిల్లలు కోరుకోవడం లేరా? ఎందుకు తెలుగు మీడియం క్లోజ్ అయింది మీ దగ్గర అంటే 2 మీడియంలు ఉండాలట, కానీ అక్కడ స్టాప్ లేక వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫోర్సిబుల్గా పిల్లలందరినీ ఇంగ్లీష్ మీడియంలోనే కూర్చోబెడుతున్నారు. కూర్చోబెట్టేది ఇంగ్లీష్ మీడియం అని ప్రకటించడమే తప్ప కానీ టీచ్ చేసేదంతా తెలుగులోనే. కానీ స్టూడెంట్ ఎగ్జామ్ రాయడానికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇంగ్లీష్లోనే రాయాల్సి వస్తుంది. ఇటు లాంగ్వేజ్ రావడం లేదు, అటు ఇంగ్లీష్ రావడం లేదు, ఇటు సబ్జెక్టు రావడం లేదు. కాబట్టి ఈ పరిస్థితి ప్రభుత్వాలే కల్పించాయండి. కాబట్టి ఈ ప్రభుత్వాలు కల్పించడం వల్ల తప్పని పరిస్థితిలో అక్కడ స్టాఫ్ లేక, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక, సరైన టీచర్ లేక అందరూ పేరెంట్స్ కూడా ఇంగ్లీష్ మీడియం ఉంటే బాగుంటుందేమో, ఇంగ్లీష్ మీడియంలో ఉంటేనే మా పిల్లలు పైకి వస్తారేమో అని ఒక అపోహలే ఉన్నారు. కానీ అది చాలా తప్పు. మనం ఇంతెందుకు వెంకయ్య నాయుడు గారు మనకు పెద్ద ఉన్నత హైయెస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు వెళ్ళారు. ఆయన ఏ మీడియంలో చదువుకొని వెళ్ళారండి? ఆయన తెలుగు లాంగ్వేజ్ని ఎంత బాగా మాట్లాడతారు, ఇంగ్లీషులో ఎంత బాగా మాట్లాడతారు, హిందీలో ఎలా అన్ని లాంగ్వేజెస్లో కూడా. అంటే ఆ పట్టు ఆటోమేటిక్గా వస్తుంది. మనం ఒక దాని మీద ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఇతర లాంగ్వేజెస్ని కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చే కొద్దీ మార్కుల కోసం సాంస్క్రిట్ను అందరూ ఆప్ట్ చేస్తూ ఉంటారు. అది కేవలం మార్కులే, కానీ ఆ మార్కులతో ఎలాంటి ఉపయోగం లేదు. నేను NIT ప్రొఫెసర్గా చెప్తున్నాను, మనం ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలన్నా, మెడికల్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలన్నా ఇటు JEE ఎగ్జామ్ రాయాలి, లేకపోతే అటు NEET ఎగ్జామ్ రాయాలి. అక్కడ ఇంటర్మీడియట్ మార్కులకి ఎలాంటి వెయిటేజ్ లేదండి. ఇప్పుడు ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఇంటర్మీడియట్ మార్క్స్కి వెయిటేజే లేదు. మొదట్లో లేదు, మధ్యలో వచ్చింది, మళ్ళీ మధ్యలోనే పోయింది. అది కేవలం ఆ JEE పెట్టే ఎంట్రన్స్ టెస్ట్లోనే ఉండే మార్కుల ప్రాతిపదికగానే జరుగుతుంది ర్యాంకింగ్ అంతా. అడ్మిషన్ కూడా ఆ ర్యాంక్ ఆధారంగా చేస్తుంది. ఇది పేరెంట్స్ అందరూ గమనించాలి. కాబట్టి ఇప్పుడు సాంస్క్రిట్లో వేయడం వల్ల మార్కులు వస్తాయి అంటే అక్కడ అందరికీ మొత్తం 100% పిల్లలకు 100 వస్తాయట. ఆ ఒక్కటే అంటే ఏమి కష్టపడకుండా ఈజీగా 100 తీసుకోవచ్చు. మళ్ళీ తెలుగు అయితే కష్టపడాల్సి వస్తుందేమో, తెలుగు అయితే మార్క్స్ తక్కువ వస్తుందని ఒక అపోహలో ఉన్నారు. కానీ ఒక ముఖ్యమైన మన మదర్ టంగ్ను మనం కోల్పోతున్నాం అనే స్పృహ లేకుండా ఇటు పేరెంట్స్ కానీ అటు పిల్లలు కానీ ఆలోచిస్తున్నారు. అది చాలా తప్పుడు నిర్ణయము. కాబట్టి ప్రభుత్వం కూడా సాంస్క్రిట్ని కంపల్సరీగా సెకండ్ లాంగ్వేజ్ చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. మన తెలుగు రాష్ట్రంలో మనకు తెలుగు లాంగ్వేజే ఉండాలి ఇంటర్మీడియట్ వరకు అనేది కూడా నా యొక్క విన్నపం అండి. రైట్ సార్, లక్ష్మారెడ్డి గారు, థ్యాంక్స్ వెరీ మచ్. ఇప్పుడు ఒకసారి మనము మన బండారు రామ్మోహన్ రావు గారి దగ్గర వెళ్దాం. బండారు రామ్మోహన్ రావు గారు ప్రస్తుతం ఏదైతే ఉందో మన మిత్రుడు లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టుగా, మన సుధాకర్ శర్మ గారు చెప్పిన, అదే కత్తి వెంకటస్వామి గారు కూడా చెప్పినట్టుగా మాతృభాషను మర్చిపోతున్నాము కేవలం మార్కుల గురించి. ఇంకొక విషయం ఇప్పుడు లక్ష్మారెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు. వెయిటేజ్కు సంబంధించి వస్తే JEEలో కానీ ఇంకా ఎంట్రన్స్ ఏదైతే ఉన్నదో మన మెడికల్లో కానీ ఇంజనీరింగ్లో కానీ ఈ మార్కులకు, సంస్కృతానికి సంబంధించిన మార్కులను అసలు వాళ్ళు దృష్టిలో తీసుకుంటలేరని. కాకపోతే ఇప్పుడు మాతృభాషను మనం మర్చిపోయి వేరే భాషలలో ఏర్పడుతున్నాము. స్కూల్స్ కూడా మనం 8th, 9th, 10th మనం చూసాము. ఇప్పుడు మన మిత్రులు లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టుగా అక్కడ అధ్యాపకులు లేనందువలన ఇంగ్లీష్లోనే బోధన చేస్తున్నారు. దీని ద్వారా విద్యార్థులు ఇటు తెలుగులో కానీ ఇటు ఇంగ్లీష్లో కానీ పర్ఫెక్ట్ కాకుండా సబ్జెక్ట్లో కూడా ఫెయిల్ అయిపోతున్నారని చెప్తున్నారు. వాళ్ళు ఇంత బాధాకరంగా చెప్పారంటే అది మనం చూస్తేనే గుర్తొస్తుంది. ఈ విషయంపై మీరే లాస్ట్ ఇస్తారు. జమీల్ గారు, మీకు అట్లాగే సుధాకర్ శర్మ గారికి, లక్ష్మారెడ్డి గారికి, ఇప్పటిదాకా ఉన్నాం మన వెంకటస్వామి గారికి, మన 4 Sides TV ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మారెడ్డి గారితో పూర్తిగా ఏకీవిస్తున్నాను. లక్ష్మారెడ్డి గారు ఒక మంచి విషయాన్ని ఇంతకుముందే నేను రాసుకొని పెట్టుకున్నాను, అది చెప్పేశారు. చాలా మంచిది అంటున్నాను. ఎందుకంటే ఈ మార్కుల వెయిటేజీ లేదని విషయ పరిజ్ఞానంతో ఆలోచన చేస్తే ఈ కెరీర్ గైడెన్స్ సరిగ్గా లేక పేరెంట్స్ తప్పుదారిలో పోతున్నారు. ఈ మార్కులు పనికొస్తాయి అనుకుంటున్నారు. ఆ విషయం తెలిసారు, అది చాలా అభినందనీయం అంటున్నాను. లక్ష్మారెడ్డి గారు మీకు ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ఈ విషయం ప్రజల దాకా పోవాలి. మీరు చెప్పారు, నేను అదే చెప్తాం అనుకుంటే మీరు కరెక్ట్ చెప్పారు. అది ప్రజల దాకా పోవాలి. మరీ చెప్తున్నాను, ఈ మార్కుల వెయిటేజ్ లేదు. ఇప్పుడు అర్థమైతే సంస్కృతం పట్ల మోసపోతుంది, మార్కుల కోసం మోసపోతుంది అంటున్నాను. వ్యక్తిగతంగా నేను డిగ్రీ దాకా తెలుగు మీడియం చదువుకున్నాను. రెండు MAలు కూడా తెలుగు మీడియం. ఒక లా అంటే న్యాయ విద్య కోసం మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాను, తప్పలేదు. కానీ చాలా కష్టపడ్డాను. ఇది అంతా డిగ్రీ దాకా తెలుగు చదువుకున్న తర్వాత
ఇంగ్లీష్లో పరీక్ష రాయడం ఎంత కష్టం. నా ఆలోచనలు మొత్తం తెలుగులో ఉంటాయి, దాన్ని పేపర్ మీద ఇంగ్లీష్లో పెట్టాలి. ఎప్పుడైనా కూడా మనం మాతృభాష నేర్చుకుంటే అన్ని భాషలు వస్తాయండి. పివి నరసింహారావు గారు మంచి ఉదాహరణ. ఆయన పుట్టినప్పటి నుంచి మాతృభాష చదువుకున్నారు కదా. కాకపోతే మన నాగపూర్ పోయి చదువుకున్నప్పుడు కూడా మిగతా భాషలు చదువుకోవచ్చు, కానీ 14 భాషలు నేర్చుకున్నారు కదా. వెంకయ్య నాయుడు గారు మంచి ఉదాహరణ. 3 భాషలు అనర్గళంగా ఎత్తిప్రాసలతో మాట్లాడతారు. మనందరం కూడా, లక్ష్మారెడ్డి గారు కూడా అనుకుంటున్నాను, మనందరం కూడా తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళని. ఇవాళ వివిధ రంగాల్లో ఉన్నాం కదా మనం. మాతృభాష సరిగ్గా వస్తే మిగతా భాషలు అనుకోకుండా మంచిగా వస్తాయి. నేను ఫ్రెంచ్ భాష రామకృష్ణ మఠంలో నేను ఫ్రెంచ్ నేర్చుకున్నాను, రామ్ రేడియో ట్రైనింగ్ చేశాను. ఇవన్నీ మనకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్. దీన్ని నేర్చుకోవడానికి మాతృభాష అడ్డం రాదు, కానీ ఒక వాదన మాత్రం ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే ఇంటర్మీడియట్కి వచ్చే కల్లా ఇప్పటికే ఆప్షన్ ఉంది, వారికి తెలుసు, వారికి లక్ష్మణరెడ్డి గారికి ఆల్రెడీ సంస్కృత తెలుగు సెకండ్ లాంగ్వేజ్ ఆప్షన్ ఉంది. కానీ ఆప్షన్ ఉన్నా కూడా చాలా కళాశాలలలో సంస్కృతి లెక్చరర్స్ లేకపోవడం వల్ల ఆగి ఎక్కువ తెలుగు తీసుకున్నారు. కానీ మార్కుల కోసం మాత్రం ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో మాత్రం చాలా పెద్ద ఎత్తున 100% సంస్కృతిని తీసుకుంటున్నారు. ఇదే మార్కుల కారణం. 100కు 100 మార్కులు, 199 రావడం మ్యాథ్స్లో వస్తాయి, సంస్కృతిలో వస్తాయి. నేనైతే నాకు ఇంటర్మీడియట్ అప్పుడు 40 ఏళ్ళ నుంచి కొనసాగుతుంది. 73లో నేను ఇంటర్మీడియట్ కనుక 73లో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కూడా ఆప్షన్ ఉంటే నేను సంస్కృతి తీసుకుంటే మన భాష నాశనం అయిపోద్ది. నిజంగా చెప్పాలంటే ప్రబంధ సాహిత్యాన్ని చదువుకుంది ఏమైనా ఉంటే ఇంటర్మీడియట్ లెవెల్లోనే అయితే ఇవాళ అనగా కవితలు రాసినా, కథలు రాసినా, ఇవాళ వ్యాసాలు రాసినా ఆ భాష వరకు వస్తుంది. మీరు 10th దాకా చదువుకున్న తెలుగు ఒక రకంగా ఉంటుంది, ఇంటర్మీడియట్ చదువుకున్న తెలుగు ఒక రకంగా ఉంటుంది. కానీ పివి నరసింహారావు గారు ఇంటర్మీడియట్ విద్యకు ఆద్యం. అంతకుముందు మనకు 10+11+1 ఉండే హెచ్ఎస్సి, తర్వాత 1 year పిఎస్సి ఉంటే. ఎప్పుడైతే విద్యాశాఖ మంత్రిగా పివి నరసింహారావు గారు వచ్చారో 10+2 చేసిన తర్వాత తెలుగు అకాడమీ మొదలైంది అప్పుడే కదా. తెలుగు అకాడమీలో అద్భుతమైన పుస్తకాలు ఇవాటికి కూడా, ఇవాళ వారి జన విజ్ఞాన వేదికలో ఉన్న, నేను రకరకాల సాహిత్య సంస్థల్లో ఉన్నా, మేమందరము మన తెలుగు అకాడమీ ద్వారా చాలా పుస్తకం చేసుకున్నాం. ఆ తర్వాత ఓపెన్ యూనివర్సిటీ, రామరెడ్డి గారు ఆధ్వర్యంలో ఏర్పడి ఓపెన్ యూనివర్సిటీలో అద్భుతమైన రచయితలు అనేక సాహిత్య ప్రబంధాలను మనం నేర్చుకుంటాం. కనుక నేనేమంటున్నానంటే ఇది ఒక వరవడి, కానీ ఒక అపోహ పేరెంట్స్ లో ఉంది. లక్ష్మణరెడ్డి గారు దూరం చేశారు, అది చాలా కరెక్ట్ అంటున్నాను. ఈ మార్కులు పనికి రావన్నాక ఇంకో రకమైన ఆలోచన చేస్తారు అంటున్నాను. ఇప్పటికి కూడా చాలా మంది పేరెంట్స్ కు పిల్లల్ని ఏ రకంగా చదివిద్దాం, దాని తర్వాత ఏమిటి ఆలోచన లేకుండానే జూనియర్ కాలేజీలో 10th పాస్ కాకముందే వీళ్ళు కార్పొరేట్ కాలేజీలో వాళ్ళు వెంబడబడుతుంటారు. వెంబడబడి వాళ్ళు ఎట్లానే చేసి ఎదురు పైసలు ఇచ్చి కూడా లెక్చరర్లకు, పేరెంట్స్ కూడా ఆశ చూపించి ఒక్కడిని చేర్పిస్తే మీకు ఇంకొకరికి ఫ్రీ అని చెప్పి చేర్పించుకుంటున్నారు. ఇక ఇంగ్లీష్ మీడియం దగ్గరికి వస్తాను నేను. ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ అనేది ఆప్షనే. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నాను, నేను లైన్స్ క్విస్ట్ అని 8th, 9th, 10th పిల్లలకు మేము ఈ మన అడల్ట్ సైన్స్ ట్రైనింగ్ ఇస్తుంటాను నేను. దానిలో స్పష్టంగా తెలుస్తుంది మనకు, వాళ్ళు నా ఘర్కా నా ఘాట్కా, తెలుగు వస్తలేదు, ఇంగ్లీష్ వస్తలేదు, ఏం రాకుండా పోతున్నది. అంటే ఇప్పుడు చూడండి, 5వ తరగతి దాకా ఏబిసిడీలు పెట్టకపోతే 5వ తరగతి తర్వాత 6వ తరగతిలో ఏబిసిడీలు పెట్టాల్సి వస్తుంది వీళ్ళ పిల్లలకు. టీచర్ గా ఇప్పుడు ఎన్ఐటి ప్రొఫెసర్ గా మనకు బాగా తెలుసు లక్ష్మణరెడ్డి గారికి. ఎందుకు ఈ దుస్థితి ఏంటంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ మన భారతదేశం, మనం ముఖ్యంగా తెలంగాణలో మొత్తం నాశనం చేసేసాం. ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే 6వ తరగతికి వచ్చినాక 6th to 10th చాలా బాగున్నాయి స్కూల్స్, చాలా ఫ్యాకల్టీ మంచిగున్నది, ప్రతి సబ్జెక్ట్ కో టీచర్ ఉన్నాడు. కానీ అక్కడికి వచ్చి పునాది బాగాలేకపోతే వాళ్ళు ఎవరైనా ఏం చేయగలుగుతారు? కానీ 6 నుంచి 10 దాకా ఉన్న శ్రద్ధ 1 నుంచి 5 దాకా లేదు ఇప్పటికి కూడా. 1 నుంచి 5 దాకా మన గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎవరైతే గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారు, దళితుల పిల్లలు, పేదల పిల్లలు, ఫస్ట్ జనరేషన్ తల్లిదండ్రుల పిల్లలు చదువుతున్నారు. వాళ్ళకు ఇంకో ఆప్షన్ లేదు పాపం. భోజనం ఫ్రీగా దొరుకుతుంది, అట్లాగే ఫీజులు ఉండవు, చేస్తున్నారు. కానీ తర్వాత రిక్షా వాళ్ళ పిల్లలు కూడా ఇవాళ ప్రైవేట్ స్కూల్ పోవడానికి ఇష్టపడుతున్నారు. మీడియం అని సమస్య. మీడియం ఆప్షన్ ఇవ్వగానే ఇంతకుముందు చెప్పారు కదా లక్ష్మణరెడ్డి గారు, ఆప్షన్ ఏగానే అందరూ 190 మంది చేస్తున్నారు. ఇంగ్లీష్ రాని టీచర్లు ఇంగ్లీష్ మీడియంలో బోధన చేస్తూ తెలుగులో చదువుకుంటున్నారు. సమస్య అది. టీచర్కి ఇంగ్లీష్ రాదు, రాని ఇంగ్లీష్ రాని టీచర్లతో ఇంగ్లీష్ మీడియం బళ్ళని నడుపుతున్నాం మనం. నిజంగా ఇంగ్లీష్ మీడియం నడవదలుచుకుంటే ఇంగ్లీష్ వచ్చిన టీచర్లు, ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇచ్చిన టీచర్లు చేయాలి. క్లిప్స్, క్లాప్స్, ఉపేంద్ర రెడ్డి గారు మనకు విద్యాశాఖ దానికి ఉన్నప్పుడు నేను ఈ మన హెడ్ మాస్టర్ ట్రైనింగ్ ఇచ్చేవాడిని. నేను చెప్పాను, ఎవరికైనా పర్ఫెక్ట్ గా 4 వాక్యాలు ఇంగ్లీష్లో చదవగలుగుతారా? హెడ్ మాస్టర్ నేను పరీక్ష పెట్టిన, సారీ సార్ మేము చేయలేము, ఎందుకంటే మేము తెలుగు మీడియం చదువుకున్నాం సార్ అని. వాళ్ళతో ఇంగ్లీష్ మీడియం చెప్పేసి ఎట్లా ఉంటుంది? అందుకని ఈ ప్రమాద గంటికలు మోగినాయి. ఇంగ్లీష్ మీడియం ఉండాలని, తెలుగు మీడియం ఉండాలంటే మళ్ళీ నేను ఒక సామాజికవేత్తగా కొన్నిసార్లు పేద పిల్లలు తెలుగులో చదువుకుంటే, పెద్దల పిల్లలు ఇంగ్లీష్లో చదువుకుంటుంటే మా తేడా వస్తుంది, రేపు కెరీర్లో ఒక తేడా వస్తుంది గమనిస్తున్నాం. కానీ వాళ్ళని చూసి నక్కను చూసి మన పుల్లిని చూసి నక్క వాత పెట్టుకోవద్దు కదా. ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. వెంకయ్య నాయుడు గారు మొదటి నుంచి కూడా దాని ప్రేమికుడే. కానీ మన రాష్ట్రంలో జరుగుతున్న క్రమంలో ఇది 3 దశాబ్దాల నుంచి జరుగుతుంది అంటున్నాడు. 3 దశాబ్దాల నుంచి ఇంగ్లీష్ మీడియంలో మన ఏదైతే మన సంస్కృతము తెలుగు మధ్య పోటీ జరుగుతున్నది. పిల్లలు
గవర్నమెంట్ కాలేజీల కంటే ప్రైవేట్ కాలేజీలలో ఎక్కువ మంది ఈ సంస్కృతం తీసుకున్నారు, అది జరుగుతున్నది. ఇది పోవాలంటే ఇప్పుడు ఇంతకుముందు సొల్యూషన్ చెప్పారు లక్ష్మణ్ రెడ్డి గారు. రెండోది ఏంటంటే ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మరొక ప్రమాదం. మొన్నటి దాకా బీఆర్ఎస్, నేను రాజకీయ విశ్లేషకులు చెప్తున్నా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొందరు సంస్కృత పండితుల ప్రభావంలో పడి కొందరు ఏం చేశారు, వాళ్ళు ఉద్యోగాల కోసమో, లెక్చరర్ల ఉద్యోగాల కోసమో, టీచర్ల ఉద్యోగాల కోసమో, చదువు లేదు కదా, చదువులు పిల్లల చదువుల కోసం, మనకున్నది వాళ్ళ కోసం కాదు. సంస్కృతం మీద చదువుకున్నాం, మాకు ఉద్యోగాలు లేవు కదా అంటే, గతంలో కూడా తెలుగు పండితు చదువుకున్న వాళ్ళకు, తెలుగు పండితు ట్రైనింగ్ చేసిన వాళ్ళకు ఉద్యోగాలు అద్భుతంగా వచ్చినాయి మనకు అప్పుడు. ఇది డిమాండ్ సప్లై మధ్య ఉన్న తేడా. కనుక ఇవాళ సంస్కృతం చదువుకున్న వాళ్ళ కోసం, లెక్చరర్ల కోసం ఇది పెట్టుకుంటా అంటే అంతకంటే అది అన్యాయం లేదు. అంతకుముందు కూడా దుర్మార్గం లేదు. అంతకంటే అప్పుడు ఆ ప్రయత్నం చేస్తే అడ్డుకున్నాం మనం అందరం కూడా. ఇప్పుడు కూడా ఈ ప్రయత్నం, ఈ ప్రభుత్వాలు మారినాయి, పాలసీస్ మారాయి, కానీ బ్యూరోక్రాట్స్ లో కొందరు ఏముంటారంటే ఇటువంటి చిన్న చిన్న విషయాలు పట్టుకొని దాన్ని బాగా ఫోకస్ చేసుకుంటూ, ఇప్పుడు మన ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఇప్పుడు సర్క్యులర్ జారీ చేసింది, నేను చూశాను, నా సెల్ ఫోన్ లో ఉంది. దాని ఏంటంటే మీరు ఏ స్కూల్లో, ఏ కాలేజీలో ఎంతమంది సంస్కృత 10% కూడా లేరు, 5% కూడా లేరు, సంస్కృతం లెక్చరర్లందరూ పోయింది, ఇప్పుడు లేరు. కనుక ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం కూడా వైజ్ మ్యాన్ గా, అంతకుముందు ఉన్న ప్రభుత్వం తప్పు చేయమైంది 2022లో, అది అడ్డుకున్నాం. మళ్ళీ ఈ ప్రభుత్వం అదే పని చేస్తుంది. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే బ్యూరోక్రాట్స్ ప్రభుత్వాలు మారగానే కొంత వెసులుబాటు తీసుకొని మళ్ళీ దాన్ని ముందుకు తీసుకొస్తుంటారు. దాన్ని మనం అందరం సమాజం ఖండించాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే నేను ఏమంటున్నానంటే, ఇవాళ రాజాశ్రయం లేకుండా ఏ భాష బతికిలేదు ఇప్పటి వరకు కూడా. చూడండి, శ్రీకృష్ణదేవరాయల గురించి మొదలు మాట్లాడారు కదా మీరు, మన జమీల్ గారు, ఆయన తుళు భాష, ఆయన సొంత మాతృభాష, ఆయన తెలుగుని ప్రేమించింది ఆయన, వద్దానిలే కదా. మన కన్నడం కూడా పెద్ద, కన్నడం కూడా ఆయన భాష కాదు. అట్లా రాజులు మహారాజులు పోషించిన దానిలో ఇవాళ ప్రభుత్వాలు ఏం చేయాలంటే, మొట్టమొదటి ఫస్ట్ లాంగ్వేజ్ మన తెలుగు, 5వ తరగతి దాకా తెలుగులో పూర్తిగా ఉండాలి. మీడియం ఆఫ్ లాంగ్వేజ్ తెలుగే ఉండాలి. ఇంగ్లీష్ నేర్చుకోండి, ఇంగ్లీష్ ఒక భాషగా నేర్చుకుందాం. కానీ మొత్తం అంతా ఇంగ్లీష్, మొత్తం అన్ని సబ్జెక్టులు ఇంగ్లీష్ చదివితే ఏమైందంటే అర్థం కాకుండా చాలా మంది నా ఘట్క ఇది కాకుండా అది కాకుండా పోతున్నారు. దానివల్ల వాళ్ళ భవిష్యత్ జీవితంలో విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రభావం పడుతుంది. ఇంగ్లీష్ ఒక ముక్కు వస్తలేదు, ఇంగ్లీష్ మీడియం 10th అయిపోతుంది, ఇంగ్లీష్ మీడియం డిగ్రీ అయిపోతుంది. కానీ భాష రాకపోతే వాళ్ళకి ఏం పనికి వస్తారు? అందుకనే ఇంజనీర్లను తయారు చేయడానికో, కేవలం మెకాల విద్యా విధానంలో కొంచెం క్లర్కులను తయారు చేయడానికి ఉన్న విద్యను సంస్కరించాల్సిన అవసరం ఉంది. ఆ సంస్కరణ మంచి వైపు పోవాలి, సంస్కరణ సమాజ హితం వైపు పోవాలి, కానీ మళ్ళీ మత ఛాందసం వైపు పోవద్దు, ఇటు పక్క ఇది పోవద్దు. అందుకని సంస్కృతాన్ని మత ఛాందసంగా కూడా కొందరు చూస్తున్నారు. కానీ భాషగా నేర్చుకుందాం, భాష ఉండాల్సిందే. ఇప్పటికి కూడా ఎవరు రాస్తున్నారండి సంస్కృతంలో చదువుతుంటే? తెలుగులో పరీక్ష రాస్తున్నాం, హిందీలో పరీక్ష రాస్తున్నాం కదా. అరబిక్ కూడా అంతే, అరబిక్ ఎవరికి రాదు, ఉర్దూలో హిందీలో రాస్తున్నాం, అది కూడా మనకు. కనుక దీన్ని ఒక భాషగా సంస్కృతాన్ని నేర్చుకోవడం ఎవరొద్దనో ఇష్టం ఉండడం నేర్చుకోవచ్చు. కానీ ఇంటర్మీడియట్ లో ఈ ఆప్షన్ ఇవ్వడం వల్ల ఏదైతే జరుగుతుందో, దీనిలో లక్ష్మారెడ్డి గారు తీసిన అపోహను మన అందరికి తీర్చాలి. ఈ మార్కులు పనికి రావంటే తెలుగు చదువుతారని నేను అనుకుంటున్నాను. రైట్, ఓకే. ఒక్కసారి సుధాకర్ శర్మ గారి దగ్గర వెళ్దాం. సుధాకర్ శర్మ గారు 2020లో ఒకసారి జాతీయ విద్యా విధానాన్ని మాతృభాషగా అనుసరించాలని మనకు సంబంధించిన ఒక సర్కులర్ కూడా వచ్చింది, దానికి సంబంధించిన ఒక నిర్ణయం కూడా జరిగింది. కానీ మనం అడాప్ట్ చేయలేకపోతున్నాం మాతృభాషను కేవలం మన ఇళ్లల్లో మాత్రమే ఉపయోగించుకుంటాను. కానీ ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా, మన బండారు రామన్ గారు చెప్పినట్టుగా, లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టుగా మనం సంబంధించింది దీంట్లో కేవలం మార్క్ వెనకాల పోతున్నాం. కానీ జాతీయ విద్యా విధానం 2020లో ఏదైతే చెప్పారో దాన్ని కూడా అనుసరించలేకపోతున్నాం. దీనికి ప్రధానమైన కారణం ఏమంటారు? ఇంకొక విషయం మీరు చాలా బ్రహ్మాండంగా చెప్పారు. మాతృభాషలో ఏదైతే భాష ఎవరైతే వ్యక్తి చెప్తున్నారో దాన్ని మన మెదడు దాన్ని ఒక ట్రాన్స్ఫర్ చేసేసి మళ్ళీ మన భాషనే దాంట్లో మన అనుసంధానం చేస్తారని చెప్పారు. అది చాలా నచ్చిందండి. దాని విషయం ఒకసారి విశ్లేషించండి దాని మీద. థ్యాంక్ యూ సో మచ్ జమీల్జీ. ఈరోజు ముఖ్యంగా లక్ష్మారెడ్డి గారు కానీ, అలాగే మా ఆప్తమిత్రులైన బండారు రామ్మోహన్ గారు కానీ చెప్పినటువంటి విషయాలు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందువల్ల అంటే విద్యా విధానం అనేటువంటిది ఆ విద్యార్థి యొక్క మొత్తం జీవితాన్ని శాసించేటువంటిది, మలిచేటువంటి ఒక ప్రక్రియ. కాబట్టి ఇక్కడ మనం చేసేటువంటి ఒక చిన్న తప్పు కూడా మొత్తం జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి విద్యార్థులకు మాతృభాషలో మనం ఇచ్చినప్పుడు కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. ముఖ్యంగా మనం హయ్యర్ ఫిజిక్స్ కానీ, అడ్వాన్స్డ్ క్వాంటమ్ ఎలక్ట్రోడైనమిక్స్ కానీ తీసుకున్నప్పుడు అక్కడ వాడేటువంటి పారిభాషిక పదాలు ఏదైతే ఉంటాయో అవి చాలా ముఖ్యం. మాతృభాషలో ఎప్పుడైతే మనం వింటామో, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్లోనే వెక్టార్స్ అండ్ స్కేలార్స్ కానీ, కోప్లేనార్స్ కానీ, అలాగే హయ్యర్ ట్రిగ్నామెట్రీ కానీ మనం చూసినప్పుడు ఎప్పుడైతే మాతృభాషలో ఆ సాంకేతిక పదాలని మనం వాడుతూ ఉంటామో అప్పుడు అవి నిజంగా మన మనసుకు చాలా దగ్గరగా ఉండి చెప్పే విషయం అనేది మనకు శాశ్వతంగా ఒక మంచి ముద్ర వేసుకుంటుంది. అలా కాకుండా పరభాషలో ఎప్పుడైతే నేర్చుకుంటామో
చాలామందికి ఇప్పటికి కూడా పర్పెండిక్యులర్ అంటే కూడా సరిగా అవగాహన ఉండదు. కానీ వాళ్ళు అలాగే చాలా పెద్ద పెద్ద కోర్సెస్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఎలా అంటే బ్లైండ్గా వెళ్ళిపోతున్నారు. ఆ శబ్దాన్ని అలాగే గుర్తుపెట్టుకొని పర్పెండిక్యులర్ అనే శబ్దం వచ్చినప్పుడు ఇలా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. అది చాలా తప్పుడు విధానం. దానివల్ల ఏమవుతుందంటే మనిషిలో ఉన్నటువంటి సహజమైనటువంటి సృజన ఏదైతే ఉందో ఆ శక్తి అలాగే అట్టడుగున నిలిచిపోయేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆ విద్యార్థి ఏదైతే లోకానికి అందించగలిగేటువంటి శక్తిని మనం సప్రెస్ చేస్తున్నాం, అణిచివేస్తున్నాం. అది చాలా తప్పు. అందువల్ల ప్రపంచంలోనే ఇప్పుడు జమీల్జీ మీరు అన్నట్టు మాతృభాష యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని నిత్య నూతనమైనటువంటిది పూర్వం లేనటువంటి ఒక అంశాన్ని ఆవిష్కరించాలి అంటే దానికి ఏకైక సాధనం మాతృభాష. మనం బాగా గమనిస్తే మనం ఇంతకుముందు భారతదేశంలో సంస్కృతం అనేది పాణిని సమయంలో అక్కడ మామూలుగా ఇప్పుడు పాలు పోసేవాళ్ళు కానివ్వండి, అలాగే వివిధ వృత్తుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సంస్కృతంలోనే వాళ్ళు వ్యవహరించేవారు అని పాణిని యొక్క వ్యాకరణ సూత్రాల్లో మనకుంది. నిజంగా చెప్పాలి అంటే సంస్కృతం ఒక అద్భుతమైనటువంటి భాష, దాన్ని కాదనలేం, వైజ్ఞానికమైనటువంటి భాష. కానీ మన పెద్దలు చెప్పినట్టు ఆ భాషను ఒక భాషగా నేర్చుకుందాం. మన ప్రాచీన సంస్కృతిని మనకు పరిచయం చేసేటువంటి ఒక భాషగా మనం నేర్చుకోవడంలో తప్పు లేదు. కానీ మొదట మనం ప్రాముఖ్యత ఇవ్వాల్సింది మాత్రం మాతృభాషకే. అందువల్లే ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తే వాళ్ళ భాషలోనే విద్యా వ్యాప్తి అనేది చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ప్రగతి మనం చూస్తున్నాం. ఈరోజు మనం నోబెల్ లారెట్స్ కనుక చూసినట్టయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఫిజియాలజీలో వచ్చినటువంటి నోబెల్ లారెట్స్ వాళ్ళ హిస్టారికల్ డేటా చూసినట్టయితే వాళ్ళ మాతృభాషలోనే చేస్తున్నారు. ముఖ్యంగా ఈ నేపథ్యంలో ఆస్ట్రియా అనే దేశాన్ని మనం అందరూ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆస్ట్రియా అనే దేశం యొక్క ప్రత్యేకత ఏమిటంటే చాలా ఎక్కువ నోబెల్ లారెట్స్ ఆ దేశం నుంచి వచ్చారు. చిన్న దేశం కానీ నోబెల్ లారెట్స్ ఎక్కువ వచ్చారు. అలాగే అక్కడ మోడర్న్ సైకాలజీలో ఉన్నటువంటి గొప్ప గొప్ప థియరీస్ అనేవి కూడా అక్కడ వచ్చాయి. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి మాతృభాషకు వాళ్ళు ఎప్పుడూ దూరం కాలేదు. వాళ్ళ కాన్స్టిట్యూషన్లోనే ఉంది, మాతృభాషలోనే హయ్యర్ డాక్టరేట్, పోస్ట్ డాక్టోరల్ కోర్సెస్ కూడా అక్కడ దాంట్లోనే చేస్తున్నారు. కాబట్టి అక్కడ విద్యా విధానం అంత చక్కగా ఉన్నందువల్ల వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రగతి కూడా అంత బాగుంది. ఇక్కడ మన పిల్లలకు కూడా అటువంటి మంచి అవకాశం ఇవ్వాలి. అద్భుతమైనటువంటి భాష, అక్షర సంపద ఎంత దివ్యంగా ఉన్నటువంటి భాష తెలుగు భాష. నిజంగా వింటుంటేనే వీణుల విందుగా ఉండేటువంటి భాష, అలాగే చక్కటి ఛందస్సు ఉండేటువంటి భాష, అవధాన ప్రక్రియ సంపూర్ణంగా ఉన్నటువంటి భాష తెలుగు భాష. కాబట్టి ఈ భాషలో మనం ఎంతెంత ఎదుగుతామో మనం ఈ భౌతికంగా కూడా అంత మనం ఒక ప్రగతిని సాధించడమే గాక భాషను సజీవంగా ఉంచడం అంటే మన సంస్కృతిని సజీవంగా ఉంచటం అని. అలా భాషను, సంస్కృతిని, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను తెలుగువాడు అంటే ఎలా ఉంటాడనేటువంటి ఒక విషయాన్ని చిరకాలం అలాగే ఉంచాలి అంటే ముందు తెలుగును మనం బ్రతికించుకోవాలి అని ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ మచ్ సుధాకర్ శర్మ గారు. ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి లక్ష్మారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మారెడ్డి గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన తెలుగుకు సంబంధించిన తెలుగు రాష్ట్రాలు అనబడే మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఇక్కడ ప్రస్తుతం ఏదైతే రాజకీయం నడుస్తున్నదో రాజకీయం సంబంధించిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్టుగా సంస్కృతం కేవలం మార్కుల గురించే మనం అవలంబించుకుంటున్నాము. ఆ మార్కులు కూడా పనికి రావని చాలా క్లిష్టంగా చెప్పేశారు మీరు. అయితే ఈ విషయంలో ఇప్పుడు ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఎలాంటి చర్యలు తీసుకుంటే దీనికి సంబంధించిన మీరు ఎలా సలహా ఇస్తారు, ఎలా సూచనలు ఇస్తారండి, దీన్ని ఎలా తీసుకువెళ్దాం అనుకుంటున్నారు? అవునండి, రామ్మోహన్ రావు గారు, సుధాకర్ శర్మ గారు చాలా చక్కనిగా వివరించారు, చాలా పాయింట్స్ కూడా చెప్పారు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లోనే వచ్చినా ఇప్పుడు 25కి వచ్చాం. ఇప్పటికీ కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకుందే తప్ప కానీ ఇంకా ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఇంకా దాని మీద చర్యలే లేవు. అసలు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో చాలా చాలా విషయాలు ఉన్నాయి, చాలా మార్పులు ఉన్నాయి. మాతృభాషలో విద్యాబోధన అప్ టు 10th క్లాస్ వరకు జరగాలనేది ఒకటి నిబంధన ఉంది, ప్లస్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అందులో. కాబట్టి మరి గవర్నమెంట్ ఇంకెప్పుడు మొదలెడుతుందో మనకు తెలియదు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీని వాళ్ళు ఎప్పుడు ఒప్పుకున్నారు, ఆయన గత ప్రభుత్వంలోనే ఒప్పుకున్నారు. కొన్ని మార్పులు తీసుకొచ్చి, కానీ ఆయన అంతకుముందే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అడాప్ట్ చేయకముందే అసలు
ప్రభుత్వ పరంగానే తెలుగు మీడియం స్కూల్స్ అని రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ తెలుగు మీడియం స్కూల్స్ లేనే లేవు ఇప్పుడు ప్రభుత్వ పరంగా కూడా. నాకు తెలిసి అక్కడ మొత్తం ఇంగ్లీష్ మీడియమే ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అడాప్ట్ చేసుకున్నప్పుడు మరి ఇది భిన్నంగా ఉంటుంది. నువ్వు భిన్నంగా దీన్ని కూడా ఫాలో కావాలి కదా. కాబట్టి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి దాన్ని సవరణ చేసి మరి తిరిగి తెలుగు మీడియం తీసుకొస్తామని ప్రకటిస్తున్నారు. తెలుగు మీడియం మళ్ళీ అన్ని ప్రభుత్వ పాఠశాలలోకి తీసుకొస్తామని అది అంటున్నారు. అది తప్పనిసరిగా చేయాలనేది కూడా ఒక డిమాండ్గా మనం చెప్తున్నాం. అట్లాగే ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు చాలాసార్లు చెప్తుంటారు, అందరూ మనం అంతా వింటూనే ఉంటాం. సో తెలుగు భాష మాతృభాష అనేది మన కళ్ళు, పరభాష అనేది కళ్ళజోడు. కళ్ళు లేకుండా కళ్ళజోడుకు ఏమి ఉపయోగం అని ఆయన ఉదాహరణగా మనకు చెప్తుండేవాడు. కాబట్టి కళ్ళు ప్రధానం, కళ్ళుంటేనే కళ్ళజోడు అవసరం ఉంటుంది. కాబట్టి మాతృభాష లేకుండా పరభాష లేదు అనే దానికి ఆయన చక్కటి ఉదాహరణలు చెప్తూ మాట్లాడుతూ ఉంటారు, మనకు ఎన్నోసార్లు వింటూ ఉంటాం. అది చాలా చాలా మంచి కొటేషన్. ఇప్పుడు ఇంతెందుకండి, ఎన్ఐటి వరంగల్ విషయానికే వస్తాయి. వీళ్ళంతా మొత్తం ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకొని వస్తారు, జేఈ రాస్తారు, మంచి ర్యాంకర్స్కే కదా. ఎన్ఐటి వరంగల్ ఆల్మోస్ట్ నెంబర్ 1 నెంబర్ 2లోనే ఉంది ఇండియాలోనే. మొత్తం 31 ఎన్ఐటీలలో మన ఎన్ఐటి వరంగల్ 1-2 ప్లేస్లోనే ఉంటుంది మొదటి నుండి, ఇప్పుడు కూడా అలాగే ఉంది. అలాంటి పెద్ద ర్యాంకు, మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకే వస్తుంది. కానీ మీరు సర్ప్రైజ్ అవుతారు, ఫస్ట్ ఇయర్లో ఇంగ్లీషు సబ్జెక్టులో 20% ఫెయిల్ అవుతారండి. దే ఆర్ స్టడీయింగ్ ఇంగ్లీష్ మీడియం ఫ్రమ్ ఎల్కేజీ టు ఇంటర్మీడియట్. ఇక్కడ ఇంగ్లీష్ ఉంటుంది. ఫస్ట్ బీటెక్లో ఫస్ట్ ఇయర్లో ఇంగ్లీష్ ఉంటుంది. లాంగ్వేజ్ ఒక లాంగ్వేజ్ చదువుకోవాలి కాబట్టి ఇంగ్లీష్ ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సరే, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈవెన్ మ్యాథ్స్ ఫెయిల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కొందరు. మ్యాథమెటిక్స్ అంటే మ్యాథ్స్లో పట్టున్న వాడే కదా ఇంజనీరింగ్కి వచ్చేది, కానీ మ్యాథ్స్లో కూడా ఫెయిల్ అవుతారు. సో ఎవ్రీ ఇయర్ మేము రిజల్ట్స్ అనాలిసిస్ చేసినప్పుడు డిస్కస్ చేస్తుంటాం, ఏంటండి వీళ్ళంతా ఇంగ్లీష్ మీడియం నుంచి 20% పిల్లలు ఫెయిల్ అవ్వడం ఏంటి ఇంగ్లీష్లో? మీ పేపర్ అంత కష్టంగా ఉంటుందా? అసలు ఏం టీచ్ చేస్తున్నారు మీరు? పిల్లలకు అంత ఇబ్బంది పెడుతున్నారా మేము అని చాలాసార్లు అనాలిసిస్ చేస్తే, అంటే ఏంటంటే వెరీ పూర్ కమ్యూనికేషన్స్ అండి, పూర్ కమ్యూనికేషన్. వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో అదే ఇంగ్లీష్ మీడియంలో కేవలం మార్కుల కొద్దే ఆ జేఈ. ఇప్పుడు నారాయణ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనే వ్యవస్థ అంతా నారాయణ చైతన్యంలోనే ఉంది. మనం అవునన్నా కాదన్నా 90% పిల్లలు ఆ 2 కాలేజీలలోనే చదువుతున్నారు. మీరు ఒక 10%, 15% ప్రభుత్వ ఇతర కాలేజీలలో ఉన్నారు. అక్కడ ఏం చేస్తున్నారు? కేవలం ర్యాంకు 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 ర్యాంకు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ర్యాంక్ ఎట్లా రావాలో అక్కడ ఆ పద్ధతిలో వెళ్తారు, కానీ సబ్జెక్ట్ కోసం కాదు. అక్కడ కేవలం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లలో ఆన్సర్స్ బట్టి గుర్తుపెట్టుకొని అదే పదే అదే క్వశ్చన్స్ను చేయడం వల్ల వస్తుంది. ఇక్కడికి వచ్చే కొరకు ఇక్కడ డిగ్రీకి వచ్చే వరకు ఏమవుతుంది, ఇక్కడ బీటెక్లో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, కానీ ఇక్కడ ఎస్ఏస్ రాయాల్సి వస్తుంది, లాంగ్ ఆన్సర్స్ రాయాల్సి వస్తాయి, ఒక్క సెంటెన్స్ సరిగ్గా రాయలేరండి. సో వాట్ టైప్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఇది సరిగ్గా జరగడం లేదు. ఇంతెందుకు, ఇప్పుడు నేను మొత్తం డిగ్రీ వరకు తెలుగు, ఇప్పుడు సార్ కూడా చెప్పారు రామ్మోహన్ రావు గారు, నేను కూడా డిగ్రీ వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నా. సో డిగ్రీలో నేను సీకేఎం కాలేజీ ఫస్ట్. నేను అక్కడ ఇంగ్లీష్ మీడియం కూడా ఉండే బీఎస్సీ, కానీ బీఎస్సీ ఇంగ్లీష్ మీడియం నుంచి ఫస్ట్ రాలేదు, తెలుగు మీడియం నుంచి నేను ఫస్ట్ వచ్చాను తప్ప ఇంగ్లీష్ మీడియం నుంచి రాలేదు. అట్లాగే అప్పుడు 1980sలో నేను చెప్పేది ఎంఎస్సి అంటే ఉస్మానియా యూనివర్సిటీలో 50 సీట్లు కెమిస్ట్రీకి, ఇక్కడ కాకతీయ యూనివర్సిటీలో 30. మన తెలంగాణ వాళ్ళకి ఈ 2 యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ కాబట్టి అప్పుడు ఈవెన్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ 2 మనకు సీట్లు ఇచ్చేవారు. అయితే అప్పుడు కెమిస్ట్రీ రావడం ఎంత డిఫికల్టీ ఉండేదంటే, మా క్లాసులో 30 మంది ఎంఎస్సి కెమిస్ట్రీ వాళ్ళు ఉంటే అప్పుడు 22 మంది తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళే బీఎస్సీ. కేవలం 8 మంది మాత్రమే ఇంగ్లీష్ మీడియం నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎంఎస్సిలో సీట్లు సంపాదించిన వాళ్ళు. తర్వాత నేను మా గోల్డ్ మెడలిస్ట్, నేను ఎంఎస్సిలో 2nd ర్యాంకర్ను, మా ఫస్ట్ ర్యాంకర్ గోల్డ్ మెడలిస్ట్ కూడా తెలుగు మీడియం ఆయనే, నేను కూడా తెలుగు మీడియం అతనే. బట్ వీ హ్యావ్ స్టడీడ్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ఎంఎస్సి. కాబట్టి మనకు ఆ యొక్క పట్టుదల ఉండి మనం దాని మీద సబ్జెక్టు పట్టుంది కాబట్టి మాకు ఇంగ్లీష్ని ఎలాగో అలాగ అధిగమించినాం. సార్ చెప్పారు, వాళ్ళకు లాలో చాలా లాంగ్వేజ్ చాలా చాలా ఇంపార్టెంట్ వస్తుంది. సైన్స్ కోర్సెస్లో ఇట్ ఈజ్ ఈజీ. సో మామూలు లాంగ్వేజ్ వచ్చినా కూడా సైన్స్ కోర్సెస్లో, ఎందుకంటే అక్కడ ఎక్కువ మ్యాథమెటిక్స్ ఉంటాయి, ఈక్వేషన్స్ ఉంటాయి కాబట్టి లాంగ్వేజ్ విల్ ప్లే ఓన్లీ సెకండరీ రోల్. సో కాబట్టి
చాలా మంది పిల్లలను అంటే ఇప్పటి వరకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ రోజులలో తెలుగు మీడియం స్కూళ్ళలో ఈవెన్ యూపీఎస్సీలో కూడా తెలుగు మీడియం విద్యార్థులకు 5% అదనం మార్క్స్ కలిపేవాళ్ళండి యూపీఎస్సీలో. యా మాతృభాషలో కనుక చదువుకొని డిగ్రీ చదువుకుంటే వాళ్ళకి అడిషనల్గా మార్క్స్ ఉండేది. అసలు అది లేదు ఇప్పుడు. ఐ డోంట్ థింక్ దట్ ఇప్పుడు ఉందని నేనైతే అనుకోవడం లేదు. సార్ కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఆలోచించి మన తెలుగును రక్షించుకోవాల్సిన బాధ్యత. ఇది మన భవిష్యత్తు అండి. ఇప్పుడు ఉద్యోగాల కోసం దీనికోసం సాంస్క్రిట్ వాళ్ళకు ఉద్యోగాలు అది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్? పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఇంపార్టెంట్. కాబట్టి మనం తెలుగును ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. తెలుగును అప్ టు 10th క్లాస్ వరకు ఖచ్చితంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో చెప్పినట్లుగానే మాతృభాష తెలుగులోనే జరగాలి. ఇంటర్మీడియట్కి వచ్చే కొద్దీ సెకండ్ లాంగ్వేజ్ తెలుగులో ఉండాలి. కాబట్టి డిగ్రీకి వచ్చిన కొద్ది డిగ్రీలో కూడా సెకండ్ లాంగ్వేజ్ ఉంది. మళ్ళీ అక్కడ తెలుగు ఉండొచ్చు, సాంస్క్రిట్ ఉండొచ్చు, హిందీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించి దీని మీద స్పందిస్తే బాగుంటుంది. లేకపోతే మనం రాబోయే తరాల పిల్లలకు మనం తీరని అన్యాయం చేసిన వాళ్ళు అవుతామండి. ఓకే ఓకే ఈ విషయంపై ఒకసారి మనం బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. బండారు రామ్మోహన్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు లక్ష్మారెడ్డి గారు చెప్పారో భవిష్యత్తులో తెలుగు ప్రమాదంలో పడబోతుందని చెప్పారు. కానీ అదే పేరెంట్స్ తమ పిల్లల భవిష్యత్తును ఇంగ్లీష్ మీడియంలో వెతుకుతున్నారు. మీరు ఒకసారి గమనించినట్టయితే వారు తెలుగులో మాట్లాడితే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా క్లాస్లో తెలుగులో మాట్లాడితే అతనికి పనిష్మెంట్ కూడా ఇస్తున్నారు, అతని మీద జుర్మానా విధిస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుతం ఏదైతే మనం రాష్ట్రాలకు సంబంధించి వచ్చిన మాత్రం ఇప్పుడు ఇంకొక విషయం మన లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టుగా 20% విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో ఫెయిల్ అయిపోయారు. ఎక్కడ? నీట్లో, ఎన్ఐటీలో. ఇంతకుముందు ఇంజనీరింగ్ కాలేజ్, వరంగల్ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి చెప్పేటప్పుడు చెప్పారు. ఈ విషయంలో నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు హిందీలో ప్రాధాన్యత కలిసి ఇంగ్లీష్లో మాత్రం చాలా పూర్ ఉంటున్నారు. కాకపోతే తెలుగులో చదివి ఈరోజు గోల్డ్ మెడలిస్ట్గా సాధించిన ఉదాహరణనే మనకు సెకండ్ ర్యాంకర్గా ఉన్న లక్ష్మారెడ్డి గారే మన కళ్ళ ముంగట ఉన్నారు. కాబట్టి ఈ విషయంపై పేరెంట్స్ ఎందుకు ఇలా ఆలోచించవలసి వస్తుంది? తన పిల్లల భవిష్యత్తును ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు వెతుకుతున్నారు? దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు కాక, తెలుగుకు సంబంధించిన భవిష్యత్తు కాక తన పిల్లల భవిష్యత్తును కూడా వీరు తీసుకుపోయి ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు వెతుక్కోవాల్సి వస్తుంది? ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చొరవ చూపట్లేదు? వాళ్ళకు సంబంధించిన అధ్యాపకులను ఎందుకు నియమిస్తలేరు? ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారు? మీరు ఎలా సూచనలు ఇస్తారు సార్? ఖచ్చితంగా లక్ష్మారెడ్డి గారు అద్భుతంగా సెకండ్ ర్యాంకర్ గా వచ్చారు. వారు తెలుగు మీడియం నుంచి అభినందిస్తున్నాను. మీ సికేఎం కాలేజీలో లెక్చరర్ గా పనిచేసిన మన కోదండరామారావు గారు, పరిచయ కోదండరామారావు గారు, అంజనేయ హాస్పిటల్, వారు నాకు గురుతుల్యులు, మిత్రులు కూడా. ఫస్ట్ ర్యాంక్ నేను అనుకుంటా పవనందర్ రెడ్డి ఉన్నారు కదండి అప్పుడు. పవనందర్ రెడ్డి కదా ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్, ఎంఎస్సి గోల్డ్ మెడల్ సికేఎం నుంచి వెళ్ళి, అంతే కదా? నాది 78 బిఎస్సి 78. ఓకే ఓకే జయశంకర్ గారు ప్రిన్సిపల్ గారు మాకు. yes సార్. ఓకే సార్. నా మిత్రుడు కోదండరామారావు గారు, వారికి టీచర్, వారికి సికేఎం. నేను ఇప్పుడు వచ్చిన టీచర్. అవును సార్. నా అనుభవాన్ని కొంచెం వివరిస్తారు సార్. ఆ ఉద్దేశం ఏంటంటే నేను అసర్ ASER, మీరు లక్ష్మణ్ గారు మీరు వినొచ్చు, ASER యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్, అది ప్రథమ స్వచ్ఛంద సంస్థ దేశవ్యాప్తంగా చేస్తుంది. దానిలో 2 సంవత్సరాలు 2005, 2006లో ఈ సర్వశిక్ష అభియాన్ ఫలితాలు ఎట్లా వస్తున్నాయి అన్నది మేము అస్సాం సర్వే చేసాం. ఇందులో నేను 2 రాష్ట్రాలకు, ఉభయ తెలుగు రాష్ట్రాలకు 2005-6లో ఉమ్మడి రాష్ట్రాలకి కన్వీనర్ గా ఉన్నాను. ఇప్పుడు పర్సనల్ గా 17 సంవత్సరాలు సర్వేలో పాల్గొంటున్నాను. ఆ సర్వేని తెలుగులో అనువదిస్తున్నాను. 10 సంవత్సరం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ డైరెక్ట్ గా ఆయన ప్రతి సంవత్సరం ఆయన 3 సంవత్సరాలు ఆయన ఆవిష్కరణ చేసేవారు ఆ బుక్లెట్ ని. ఆ తర్వాత మాంటెక్ సింగ్ ఆహ్లువాలియా. ఇట్లా 17 ఏళ్ల నా అసర్ అనుభవంతో మీరు ASER అని కొట్టండి సార్, మీకు మొత్తం వివరాలు వస్తాయి, నా పేరు అప్పుడు ఎప్పుడైనా వస్తాయి. అని నేను ఏమంటున్నానంటే అసర్లో ఒక సర్వే చేస్తే మనకు 5వ తరగతి వరకు పిల్లల్ని ఒక రకంగా 10 నుంచి పనిచేస్తే 2వ తరగతి తెలుగు వాచకాన్ని 8వ తరగతి పిల్లవాడు చదవలేకపోతున్నాడు. రాముడు మంచి బాలుడు చదవలేకపోతున్నాడు. మొదలు ఏం చేస్తాం మేము? పారాగ్రాఫ్, రాకపోతే మన వాక్యాలు, ఆ తర్వాత పదాలు చదువుతాం. ఈ సర్వే శాస్త్రీయంగా జరుగుతుంది. ప్రైవేటు, ప్రభుత్వంలో చాలా మందికి ఒక అపవాదం ఏంటంటే, ఒక అపనమ్మకం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ బాగాలేవని. కానీ ప్రైవేట్ స్కూళ్ళలో ఇంకా అధ్వానంగా ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్ చూడండి మీరు, ఇంటర్మీడియట్ పిల్లలు, ఇంటర్మీడియట్ టీచర్లు, 10th ఫెయిల్ అయిన టీచర్లు ఉంటే ఇక్కడ ట్రైన్ టీచర్స్ ఉన్నారు. కానీ వీళ్ళని సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు. మన ప్రభుత్వమే ఇప్పుడు కుక్కను చంపానండి పిచ్చి కుక్క ముద్రేసినట్టు ప్రభుత్వ స్కూళ్ళు ఏమి లేవంటున్నారు. సమస్య లేదు, అద్భుతంగా ఉన్నాయి. ప్రభుత్వ స్కూళ్ళ పిల్లలలో
6 నుంచి 10వ తరగతి దాకా చూడండి మ్యాథ్స్ బ్రహ్మాండంగా వస్తున్నాయి. నేను కాంపోజిట్ మ్యాథమెటిక్స్ సూత్రం కరెక్ట్ అయితే లెక్క కరెక్ట్ వస్తుంది. కానీ ఏం చేస్తున్నాం మనం అంటే దీన్ని ప్రభుత్వ స్కూల్ అధ్వానంగా ఉన్నాయంటాం. అసలు రిపోర్ట్ గురించి ఇంకోసారి మాట్లాడదాం. దానిలో నేను స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఏది సరిగ్గా వస్తలేదు వాళ్ళకు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. కానీ కేవలం ప్రభుత్వ టీచర్లను మాత్రమే బదనాం చేసి ఊరుకుంటున్నాం. అది కరెక్ట్ కాదు. ఇప్పుడైతే టీచర్లు అద్భుతంగా పనిచేస్తున్నారు. 6 నుంచి 10వ తరగతి ఎక్స్ట్రా క్లాసులు తీసుకుంటాను. లయన్స్ క్విస్ట్ ప్రోగ్రామ్ లో హై స్కూల్ తిరుగుతుంటాను. చాలా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళ కష్టానికి ప్రతిఫలం లేదు. మాట్లాడితే ప్రభుత్వ స్కూల్ బాగానే ముఖ్యమంత్రి అంటుంటే స్వయంగా ఇక మన బాగా ఎట్లుంటాయి. అందుకనే పేరెంట్స్ మనస్థితిని మార్చే క్రమం చేస్తున్నారు. ఇందులో ఒక మాట చెప్తాను నేను. గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం నాటకంలో అంటారు, స్వాతంత్రం వస్తే ఏం జరుగుతుందని అందులో గిరీశమైన పాత్ర ఉంటుంది. చెప్తే చివరికి ఆయన చేతులు కట్టుకోవడం ఏమంటారంటే జట్కా బండి ఆయన, అయ్యా స్వాతంత్రం వస్తే మన హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతాడా, బుద్ధి లేదా నీకు, హెడ్ కానిస్టేబుల్కి స్వాతంత్రం సంబంధం ఏంటంటే ఆయన అంటారు. స్వాగతంలో వస్తుంది అది. నేను ఒక 4 సార్లు చదివినట్టు కన్యాశుల్కం నాటకాన్ని. అందులో అంటాడు, సార్ మాకు స్వాతంత్రం వస్తే మన ఊరు హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతున్నా. ఎందుకయ్యా అంటే ఆ హెడ్ కానిస్టేబుల్ 6 పైసలు అన్న లంచం తీసుకుంటున్నాడు గుర్ర బగ్గి ఆపిన వాడి సమస్య వాడిది. ఇవాళ పేరెంట్స్ సమస్య పేరెంట్స్ పక్షాన ఆలోచన చేద్దాం. పై చదువులు చదివి వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం చదివితే మంచి ఉద్యోగాలు వస్తున్నాయి కోరుకుంటున్నారు. ఉద్యోగాలు వస్తున్నాయి. దీని వల్ల వస్తున్నాయని కాదు. అసలు నిజంగా చెప్పారంటే మాతృభాష మీద పట్టుంటే అంతకంటే బ్రహ్మాండంగా ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పారు కదా, యూనివర్సిటీలో వెంకటస్వామి గారే మంచి ఉదాహరణ మనకు. ఎందుకంటే యూనివర్సిటీలో లీడ్ చేసేది గ్రామీణ ప్రాంతం వాడు, యూనివర్సిటీలో లీడ్ చేసేది తెలుగు మీడియం వాడు. చూడండి ఏ పై రకమైన బియ్యం చెట్లు ఎట్లుంటాయని వాడు ఇప్పుడు లీడ్ చేయలేడు. మా ఫ్రెండ్స్ ఉండేవారు హైదరాబాద్ చదువుతుండేప్పుడు బియ్యం చెట్లు ఉంటాయి రాని మా ఊరికి తీసుకొచ్చి చూపించాను. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చూపించాను, బియ్యం చెట్లకి ఇవిరా ఒరి ఉంటుందిరా, ఒట్లకి వెళ్ళి బియ్యం వెళ్తుంది రాని. అంటే నేను ఏమంటున్నానంటే ఇవాళ ఆ కాన్సెప్ట్ దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్లో మార్చాలంటే ఇప్పుడు కంచాయిలే కానీ గౌరవిస్తాను హేతువాదిని, ఎప్పుడు మతవాదిని కాదు. కానీ ఇక్కడ ఏమైందంటే దళితుల పిల్లలే తెలుగు మీడియంలో చదవాలని ఒక ప్రశ్న వస్తుంది. కంచాయిలే గారు 4-5 వ్యాసాలు రాసిన్నాను. నేను దాన్ని సమర్థిస్తున్నాను. అంటే దళితుల పిల్లలకేమో తెలుగు మీడియం చదువు, పేదల పిల్లలకు తెలుగు మీడియం చదువు, పెద్దల పిల్లలకి ఇంగ్లీష్ మీడియం. అసలు ఈ సమస్య ఈ కాన్సెప్టే కరెక్ట్ కాదంటున్నాను. తెలుగు మీడియం చదువుకొని పెద్ద పిల్లలు చదివిన వాళ్ళని అమెరికాలో పెద్ద ఉద్యోగాలు చేస్తున్న ఫ్రెండ్స్ అందరూ కూడా తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అందుకని దీన్ని అట్లా చూడు, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం దళితుల పేదల కాదు, ఖచ్చితంగా మన భాషను గౌరవించుకునే పరిస్థితి ఉంది. ఇంకోటి ఏంటంటే తెలుగు అకాడమీ సేవలు పూర్తిగా పునారిల్లిపోయినాయి. మన జమీల్ గారు తెలుగు అకాడమీలో ఉపనిషత్తులు చాలా మనకు దర్శనాలు ఇవి ప్రింట్ తెలుగులో నేను చదువుకున్నా అంటే నాకు ఇంగ్లీష్ రాదు. నేను తెలుగు మీడియం స్టూడెంట్, ఇప్పటికి కూడా ఇంగ్లీష్ను ఫ్లూయెంట్ గా మాట్లాడలేను, ఎల్లదీస్తాం టెక్నికల్ భాష కనుక. కానీ వాళ్ళ దర్శనాలు ఉపనిషత్తులు అవన్నీ చదువుకున్న వాడిని, తెలుగులో చదువుకున్న వాడికి ఇంటర్మీడియట్ లో నాకు అకాడమీ చేసి సేవలు చేసినట్టు. ఇవాళ అంతిమంగా ఒక మాట చెప్తున్నాను, ఈ ప్రభుత్వం ఇది దేశాలకుండా గత ప్రభుత్వం చేసిన దాన్ని కొనసాగించకుండా తెలుగు మీడియం తెలుగును ఒక ఆప్షన్ గా కూడా పెట్టకుండా తప్పనిసరి పెట్టాల్సిన అవసరం ఉంది. సంస్కృతి పెట్టుకోనియండి, కానీ సంస్కృతి లెక్చర్ నియామకం కోసం మళ్ళీ విధానం మార్చే క్రమం కాకుండా ఇంటర్మీడియట్ లో తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్ పెట్టాలి. ఆ రకంగా తెలుగును డెవలప్ చేసుకోవాలి. డిగ్రీలో కూడా సబ్జెక్ట్ ఉంది వాడు అంటున్నట్టు. ఈ మార్కులకు దీనికి లింక్ లేదని చేయాల్సిన అవసరం ఉండేది. ఇంకొక మాట కూడా చెప్తున్నాను నేను, 2 ఆప్షన్స్ ఇస్తే ప్రజలు తెలుగు మీడియం వైపు మళ్తారు. ఒకటి, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థికి అదనపు మార్కులు ఇవ్వండి. 2, తెలుగు మీడియంలో చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు అదనపు మార్కులు ఇవ్వండి. ఆటోమేటిక్ గా తెలుగు మీడియం అప్పుడు మనం ప్రసంగాలు చేస్తేనో ఉపనిషత్తులు చెప్తేనే లాభం లేదు. తెలుగు మీడియం చదువుకుంటే నాకు ఇది లాభం. స్పోర్ట్స్ కోటా ఉన్నది, అది కూడా సరిగ్గా అమలు కావడం లేదు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వస్తున్నప్పుడు ఎవడైనా క్రికెట్ ఆడితే తల్లిదండ్రులు పోరా అంటారు. కానీ ఉద్యోగాలు రానప్పుడు మనకు ఎందుకురా క్రీడలు, మంచిగా చదువుకోరు, అదే వాడు డాక్టర్ అయ్యండి, వాడు ఇంజనీర్ అయ్యండి అంటారు. కనుక ఇక్కడ కూడా ఒక ప్రయోజనం ఉండకుండా ఎవ్వరు దాన్ని పాటించరు. ఇవాళ తెలుగు మీడియం చదువుకుంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక వెసులుబాటు ఉండాలి, తెలుగు మీడియం చదువుకుంటే కూడా వెసులుబాటు ఉండాలి. నవోదయ స్కూల్ కు ప్రవేశం పెట్టాలంటే 5వ తరగతి దాకా తెలుగు మీడియంలో మన ఏమంటారు దాన్ని గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటేనే నవోదయ పాఠశాల ఎంట్రన్స్ అంటే అందరూ అక్కడ చదువుతారు, సర్టిఫికెట్లను తీసుకుంటున్నారు. టీచర్గా వారికి బాగా తెలుసు, కనీసం సర్టిఫికెట్ అనే గవర్నమెంట్ స్కూల్ నుంచి తీసుకుంటున్నారు. కనుక అట్లా చూసుకుంటే ప్రయోజనం లేనిది ఏది ఉండదు. కనుక ఆ ప్రయోజనం ఆశించే పేరెంట్స్ కు ఇట్లాంటి అదనపు సౌకర్యాలు కల్పిస్తే వీలవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోవాలి. సంస్కృతం ఎల్ల భాషలకెల్లా తల్లి సంస్కృతం అన్నారు. సంస్కృతం ఆప్షన్ నేర్చుకుంటాను, నాకు నా ఇష్టం నేర్చుకుంటాను. కానీ దాన్ని అందులో పెట్టి ఇరికించి తెలుగు భాషను మృత భాషగా మార్చకండి అని నేను అంటున్నాను. అంటే సంస్కృతమే అట్లా అయింది. వాడుక లేకపోతే కత్తి తుప్పు పడుతుంది, వాడుక లేకపోతే ఎంత మంచి కొత్త కత్తి తెచ్చినా పెడితే తుప్పు పడిపోతుంది. భాష కూడా అంటే భాషను బతికించుకుందాం. ఇంటర్మీడియట్ లో ఆప్షన్ గా కాకుండా తెలుగును కంపల్సరీ చేయమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేద్దాం. ఓకే రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ప్రస్తుతంగా కంక్లూడ్ గా కంతి వెంకట స్వామి మీద వచ్చి భుజాల మీద పడ్డది బాధ్యత మొత్తం.
ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎవరైతే మనం చెప్పారో మొత్తం ఇప్పుడు అధికారంలో కత్తి వెంకటస్వామి గారి పార్టీ ఉన్నది కాబట్టి అతను ఇప్పుడు స్పోక్స్ పర్సన్గా రాలేదు అని చెప్పినప్పటికును ఈ బాధ్యత మొత్తం మీదే ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ద్వితీయ భాషగా సంస్కృతాన్ని తీసుకున్న యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది కాబట్టి దాన్ని అయితే మీరు సమర్థించరు అని చాలా ఖచ్చితంగా చెప్పేశారు. ఈ విషయంలో మాతృభాషకు సంబంధించిన మన తెలుగు భాషను ఎట్లా కాపాడుకునే బాధ్యత మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి, ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి మీరు దీన్ని ఎలా కంక్లూడ్ చేయబోతున్నారు సార్? ఇప్పుడు అందరు చెప్పింది అంటే కొంచెం మధ్యలో వినలేదు, విన్నాను. ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పిన, లక్ష్మారెడ్డి గారు, ఇప్పుడు ఎవరు చెప్పినా కూడా మాతృభాషకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే తెలుగు అస్తిత్వమే చచ్చిపోతుంది అనే విషయాన్ని ఒక గుర్తిస్తే మంచిది. అస్తిత్వము మన మూలం చచ్చిపోయిన తర్వాత ఇక మన అస్తిత్వమే పోయిన తర్వాత ఇక మన చరిత్ర ఏముంటది, మనమే ఉంటాం. కాబట్టి అంటే దీన్ని పెరిఫెరియల్ బెనిఫిట్స్ ఇందాక వారు అన్నదే, మాతృభాష నేర్చుకోవడానికి కూడా బెనిఫిట్ ఉంటేనే నేర్చుకునేటువంటి దౌర్భాగ్య స్థితి రావడం అనేది శోచనీయం. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి భాష, అమ్మ నాన్నతో మాట్లాడిన భాష, అమ్మ నేర్పిన భాష, ఆ భాషను నేర్చుకోవడానికి కూడా బెనిఫిట్ కావాలనేటువంటిది నేను పెద్దగా సమర్థించాను. కానీ గతంలో తెలుగు మీడియంలో చదివిన వాళ్ళు, ఇప్పుడు నేనే ఉన్నా సార్, నేను ఫస్ట్ టైం ఐ రిటర్న్ మై ఎంఎస్సి కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్సే నేను ఇంగ్లీష్లో రాసిన. అప్పటి వరకు నేను బిఎడ్ పాస్ అయినా తెలుగులో రాసిన, బిఎస్సి పాస్ అయినా తెలుగులో రాసిన. బట్ నేను అదే ఎంఎస్సి కెమిస్ట్రీ నుంచి ఐ వాజ్ ద లెక్చరర్ ఫర్ ద ప్రెస్టీజియస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఫర్ ద 3 years. కాబట్టి దీంట్లో నేను రాజేంద్ర బాబు గారు, మా ప్రిన్సిపల్ అసోసియేషన్ కానీ అంతకుముందు జూనియర్ లెక్చరర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ చేసి కోనారెడ్డి గారు, వీళ్ళిద్దరితో నాకు సన్నిహిత సంబంధం. ఇద్దరు కూడా ఇంగ్లీష్ లెక్చరర్స్. వారి మధ్య కూర్చున్నప్పుడు రాజేంద్ర బాబు గారు ఒక మాట చెప్పినారు, ఒక వ్యక్తికి ఫారిన్ లాంగ్వేజ్ మీద గ్రిప్ రావాలంటే ఫస్ట్ వాడి మాతృభాషలో వాడికి ఫ్లూయెన్సీ ఉండాలా, మాతృభాష మీద పట్టు ఉండాలని చెప్పాడు రాజేంద్ర బాబు గారు. ఈజ్ ఇంగ్లీష్ లెక్చరర్, ఈజ్ కంటెస్టెడ్ యాజ్ ఎమ్మెల్సీ ఆల్సో లాంగ్ బ్యాక్. ఆయన ఇంగ్లీషు బుక్స్ ఇంటర్మీడియట్ సంబంధించిన దాంట్లో చాలా కీలకమైన భూమిక పోషించిన రాజేంద్ర బాబు గారు, కోనారెడ్డి గారు, ఇనోక్ దయానంద్ గారు, వీళ్ళంతా కూడా ఫేమస్ బ్యాచ్ ఫర్ ఇంగ్లీష్. సో వీళ్ళందరూ అభిప్రాయం ఏంటంటే, వాళ్ళ యొక్క 30 ఏళ్ళు ఇంగ్లీష్ టీచ్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే, మనకు ఏ ఫారిన్ లాంగ్వేజ్ మీద కూడా, అది ఇంగ్లీష్ కావచ్చు ఇంకోటి కావచ్చు, దాని మీద గ్రిప్ రావాలంటే ముందు మాతృభాష మీద పట్టు ఉండాలని చెప్పినారు. సో ఇవాళ మేము వీఆర్ ఏబుల్ టు డీల్ విత్ ఇంగ్లీష్ స్టూడెంట్స్, ఏ కేజీ నుంచి పీజీ వరకు, మమ్మీ నుంచి డమ్మీ వరకు వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా వీఆర్ ఏబుల్ టు డీల్ బికాస్ వీఆర్ ఫ్రమ్ ద తెలుగు మీడియం రాదర్ దెన్ ది. రామ్మోహన్ రావు గారు ఏమో కొంచెం చాలా సిన్సియర్ గా దాన్ని పట్టుబడితే, ఇప్పుడు నేను టీచింగ్ ఫీల్డ్కి వచ్చిన కాబట్టి నేను పట్టుబట్టినా కాబట్టి గవర్నమెంట్ కి అయితే నేను సలహా ఇస్తాను. ప్లస్ బహుశా నేను అనుకోవడం, ఈ భాష ఈ స్కూల్స్ 1వ తరగతి నుంచి దీంట్లో ఈ మధ్య కాలంలో ఒక చైర్మన్ గారిని పెట్టినారు, ఇది విద్యా కమిషన్, ఎవరు మా ఆకునూరు మురళి గారిని పెట్టినారు. సో ఈ ఆకునూరు మురళి గారి నేను ఆయనతోటి కూడా 1-2 రామ్మోహన్ రావు గారికి కూడా తెలుసు, విద్యా సదస్సులని బిగినింగ్ లో మేము పెట్టినాం. బికాస్ ఆఫ్ మై బిజీ షెడ్యూల్ నేను కంటిన్యూ చేయలేకపోయినా టిఎల్ఎఫ్ నుంచి పెడుతున్నాము, ఎట్లా ఉండాలి విద్య. సో కొంత ఈ ఆడ ఇద్దరిని మెంబర్స్ చేసిండ్రు, వాళ్ళకి అసలు చదవంటే ఎవరో ఏముందో తెలియని వాళ్ళని కూడా మా వాళ్ళు మెంబర్స్ చేసిండ్రు, అది మా దౌర్భాగ్యం. సరే, ఆకునూరు మురళి గారు ఐఏఎస్ ఆఫీసర్, ఇట్స్ ఓకే, బట్ హౌ ఫార్ ఈస్ ఫిట్ ఫర్ దట్ జాబ్ యాజ్ ఏ ఎడ్యుకేషనిస్ట్ ఈస్ ఏ డౌట్ఫుల్ క్వశ్చన్ ఆల్సో. సో ఆయన కూడా మొన్న మేమంతా కూడా పాపం ఆయన కూడా ఈ స్కూల్స్, ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ విషయంలో మంచి సజెషన్ ఇచ్చినాడు. కానీ ఇంగ్లీష్ మీడియం 1వ తరగతి నుంచి పెట్టాలా అనేటువంటి ప్రపోజ్ చేసిన
మహానుభావులలో ఆయన కూడా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి టైంలో పెట్టినలా. కాబట్టి ఈ క్రేజీ ఆఫ్ ఇంగ్లీష్ అనేటువంటిది బంద్ చేసి మాతృభాష మీద అంటే 10th వరకు నేను కంపల్సరీ చేయమంటున్నా. Right. తర్వాత కమ్యూనిటీ సిస్టమ్ రావాలంటున్నా. ఇంత మార్పు అని మనం తెలుగు కాంగ్రెస్ మార్పు అంటున్నాం కదా, కాంగ్రెస్ మార్పులో ఎడ్యుకేషన్ మార్పు ఏందనేది నా క్వశ్చన్. నేను కాంగ్రెస్ వాడినే కావచ్చు, కాంగ్రెస్ వర్కర్నే కావచ్చు. ఐఎమ్ మోర్ దెన్ దాట్, ఐఎమ్ ఎన్ ఎడ్యుకేషనిస్ట్, ఐఎమ్ మోర్ కన్సర్న్ విత్ పూర్ అండ్ పూరర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి నేను కన్సర్న్ ఉన్నవాడిని. కాబట్టి మా ముఖ్యమంత్రి గారిని ఆయనే విద్యామంత్రి కాబట్టి వారిని తర్వాత విద్యాశాఖ నేను కన్వెన్స్ చేస్తాను. రామ్మోహన్ రావు గారు, లక్ష్మారెడ్డి గారు లాంటి వాళ్ళు మీ పెద్దల్ని డెఫినెట్లీ నేను హెల్ప్ తీసుకుంటాను. Thank you. దీని మీద అవసరమైతే నేను ఐ విల్ గో ఫర్ ఏ ఓపెన్ డిబేట్. మీ మీడియా వాళ్ళ పిలిచి డిబేట్ పెట్టి ఈ అవసరాన్ని చెప్తాను. Thank you. తెలుగు మాతృభాష యొక్క అవసరాన్ని గొంతెత్తి చెప్తా. మా ప్రభుత్వ పెద్దలు లేకపోతే ఢిల్లీ పెద్దలు నా మీద యాక్షన్ తీసుకున్నా కూడా నేను ఏమీ వెనకాడను. Thank you. So grateful to you, sir, for listening these words. So nice to see you. So nice to listen a word from you that you have given a complete concern about the Telugu language. We are very proud of you. At the same time, I want to go with my Sudhakar Sharma ji to conclude this debate with his last opinion on it. థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా ఈరోజు విద్యావంతులైనటువంటి మన ప్యానెల్ మెంబర్స్ ముగ్గురు కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలను మనకందరికీ తెలియజేశారు. విద్యావేత్త అయిన లక్ష్మారెడ్డి గారికి, అలాగే బండారు రామ్మోహన్ గారికి, అలాగే ప్రొఫెసర్ వెంకటస్వామి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలను తెలియజేస్తున్నాను. భాష, ముఖ్యంగా మాతృభాష అనేటువంటిది చాలా అద్భుతమైన ప్రక్రియ. మనం జీవితంలో ఏది సాధించాలన్నా కూడా మాతృభాష ద్వారానే పరిపూర్ణత అనేది మనం సాధించగలం. మనం మిగతా భాషల ద్వారా కనుక వెళితే ఈ పరిపూర్ణత అనేది మనకు సిద్ధించడం చాలా దుర్లభం. కాబట్టి మనకు పరిపూర్ణత కావాలంటే మాతృభాషనే పట్టుకోవాలి. దానికి అనేక కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు సమయాభావం వల్ల ఢిల్లీలో ఒక కేస్ స్టడీ కూడా చేశాం. మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా అక్కడ ఉన్నప్పుడు ఒక ఆర్గనైజేషన్లో హైయెస్ట్ ఈకలాన్లో ఉన్నటువంటి ఒక CEO ఇండివిజువల్ ఎక్స్పర్టైజ్ చాలా ఎక్కువ ఉంది, కానీ గ్రూప్ ప్రొడక్టివిటీ చాలా తక్కువ ఉంది. ఆ విషయంలో ఎప్పుడైతే మేము అనాలిసిస్ చేశామో ఒక అస్టౌండింగ్ ఫ్యాక్ట్ అనేది మేము గుర్తుపట్టాం. అదేమిటి అంటే ఆ CEOకు ఉన్నటువంటి టెక్నికల్ ఎక్స్పర్టైజ్ చాలా ఉన్నా కూడా అతనికి కమ్యూనికేషన్ అనేది చాలా వీక్గా ఉండటం వల్ల గ్రూప్ ప్రొడక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉందని గుర్తుపట్టాం. దానికి ఆ కమ్యూనికేషన్ ఎందుకు అంత వీక్గా ఉందని ఆలోచన చేసినప్పుడు అతనికి తన మాతృభాష అనేటువంటి విషయంలో ఆయనకు బోధన జరగలేదు అనేది గుర్తుపట్టాం. ఆ ల్యాక్యునే అంటే చిన్నప్పుడు జరిగిన తప్పు ఈయన ఇంత పెద్ద పోస్ట్లోకి వచ్చినా, పొజిషన్లోకి వచ్చినా, అంత కమాండింగ్ స్టేచర్లో ఉన్నా కూడా ఆయన కావలసినటువంటి ఆ పర్ఫెక్షన్ అనేది సాధించలేకపోయారు. ఆర్గనైజేషన్ కావలసినటువంటి ప్రొడక్టివిటీని ఇవ్వలేకపోయారు. కాబట్టి అక్కడే మేము చెప్పాం, ఆర్గనైజేషన్లో కాదు ఎనీ ఇన్స్టిట్యూషన్లో అయినా కూడా ప్రతి ఒక్కరికి చిన్నతనంలో వారికి మాతృభాషలోనే ప్రాథమిక విద్యాభ్యాసం జరగాలి. అలా జరిగినప్పుడే వాళ్ళలో వికాసం అనేది, జీవితంలో పరిపూర్ణత అనేవి కలుగుతాయని విశ్వసిస్తూ మన తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా మన తెలంగాణలో తెలుగు భాష విషయంలో మనం అందరూ స్మరించుకోవాల్సినటువంటి వారు పాల్కురికి సోమనాథ మహాకవి. మొన్న ఒకసారి రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో చాలా స్పష్టంగా చెప్పాం, మనము నన్నయ్య, తిక్కన, ఎర్రన ఇలాంటి కవిత్రయాన్నే గుర్తిస్తున్నాం, కానీ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి పాల్కురికి సోమనాథ మహాకవి ఆయన స్వతంత్రమైనటువంటి కావ్యాన్ని, తొలి తెలుగు కావ్యాన్ని, మహాకావ్యాన్ని అక్కడ రాశారు. కాబట్టి బసవ పురాణం లాంటి అద్భుతమైన రచనలు చేసినటువంటి పాల్కురికి సోమనాథ మహాకవిని కూడా స్మరిస్తూ తెలుగు భాష సజీవంగా ఉండాలి అంటే ఇటువంటి గొప్ప వాళ్ళందరినీ కూడా మనం బాధ్యతగా స్మరించుకుంటూ ఉండాలి. అలాగే ఉత్తమమైన రచనల్ని మన పిల్లలకి, విద్యార్థులకి పరిచయం చేస్తూ తెలుగు భాష పట్ల ఉత్తేజం, ఉత్సాహం కలిగేటట్టు కూడా విద్యావంతులైనటువంటి మిత్రులందరూ కూడా చేయాలని, ఈ మహాయజ్ఞంలో పాల్గొనాలని వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఏదైతే మనం అనుకున్నామో దేశ భాషలందు తెలుగు లెస్స అనేదైతే కృష్ణదేవరాయలు గారు చెప్పారో దాన్ని నిదర్శనంగా తీసుకొని ఈరోజు మన తెలుగుని కాపాడుకోనికి, మన మాతృభాషను కాపాడుకోనికి ఒక కంకణం కట్టుకొని మనం వెళ్దాం. దానికి సంబంధించిన ఈరోజు పూర్తి సహకారం అందించినట్టు, సలహాలు ఇచ్చినందుకు మన కత్తి వెంకటస్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, అలాగే లక్ష్మారెడ్డి గారికి, అలాగే బండారు రామ్మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈరోజు బ్రహ్మాండంగా ఒక కంక్లూడ్గా
సుధాకర్ శర్మ గారు ఏదైతే చెప్పారో దాన్నిగా స్ఫూర్తి తీసుకొని ముంగటికెళ్దామని ఆశిస్తూ రేపు మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.